You plead for me. 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 వీరేంటి ఇక్కడ? ఒకసారి కాల్ చేద్దాం. నువ్వేంట్రా ఇక్కడ? బస్ కోసం వెయిటింగ్ రా. అవునా, ఎక్కడ దాకా? ఇక్కడే గుంటూరు దాకా. అవునా, నేను అంటే దింపేస్తుందా? రే, వెళ్ళేదారిలో చిన్న పని ఉందిరా, చూసుకుని వెళ్దాం. సరే. రే, ఒక 5 నిమిషాలు ఉంది, ఇప్పుడు వస్తా. సరే, ఫాస్ట్గా రా. ఎవరో ఫోన్లో? ఫోన్ అబ్బొంగా, ఒక ఫోన్ కూడా కలవట్లా. ఇక్కడ అంతేరా బాగా, సిగ్నల్స్ కూడా ఉండవు. సర్లే. అరే, ఎంతసేపు రా? ఆగమా, మీద అయింది. నేను అప్పుడు చెప్పా తొందరగా వెళ్ళాలని. అరే, బండి అయిపోతే నేనేం చేయను రా. అరే, నేను తొందరగా వెళ్ళాలిరా, ఏదో ఒకటి చేయరా. సర్లే, ఆగు, నా తెలిసిన మెకానిక్ ఉన్నాడు, ఫోన్ చేస్తా. రే, ఇక్కడ బండి అయిపోయిందిరా. అదే వారం దాటిన తర్వాత అపార్ట్మెంట్లో ఉండే చూడు, అక్కడ నుంచి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే స్టడీకి వస్తే మేము ఉంటాం. అరే బాబు, నువ్వు చెప్పు, నువ్వు అయితే గంట పడితే ఆ ఫోన్ ఇటు. హలో, వాళ్ళు దాటి లెఫ్ట్ తీసుకో. అసలు ఎంత టెన్షన్ పడుతున్నా, ఎక్కడికి వెళ్ళాలరా నువ్వు? నేను వెళ్ళకపోతే అక్కడ ఇద్దరు విడిపోతారా? ఎవరు వాళ్ళు? చెప్పేదే నాకుంది, వినే ఓపిక నీకుందా? సరే, ఈ బండి ఒకటి పక్కన పెట్టి వస్తా. నాకు ఇప్పుడు చెప్పరా, ఏమైందిరా? ఒకసారి ఫోన్ వీళ్ళు ఇంకా ఫోన్ ఎత్తట్లా. ఎవరకరా? ఇంకెవరు? వంశీ రవికి. వాళ్ళకెందుకురా, వాళ్ళు బిజీగా ఉన్నారేమో.
నిన్ను లాస్ట్ టైం కలిసింది లాస్ట్ టైం ఊరికే గారా? అవును, తర్వాత నేను హైదరాబాద్ కోర్స్కి వెళ్ళిపోయా కదరా. నువ్వు 1 year ఊర్లో లేవు, సరిగ్గా కాంటాక్ట్లో కూడా లేవు. అయితే నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏం జరిగింది నీకు తెలియదు. ఇక్కడే ఉన్నా జరిగింది తెలిసిన ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందిరా? 3 నెలల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ మా ముగ్గురు జీవితాన్ని మార్చేసింది. అసలు ఏం జరిగిందిరా? వేసాడుగా ఇంకా మింగేయండి. గేమ్ కూడా అయిపోయింది. అయినా ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఎక్కడ్రా? అరే అడగండి అయితే ఇక్కడికి వచ్చి ఎక్కడ్రా వచ్చి ఇంకా ఎంతసేపు రా? ఏంటి లేటు? ఈ చదువుల వల్లే. నేనేం చేశారా? చెప్పినారు వచ్చి ఏం చేశారంట మళ్ళీ? డబుల్ ఇంపాక్ట్. నీ వల్ల సోదిగాడు ఇంకా మాట్లాడుతున్నావు పైగా. కొట్టుకొని చాలే కానీ ముందు తాగనిద్దరు. మర్చిపోయా, రేపు చీటీ పడుందంట. సాయిగడ రమ్మన్నాడు. ఏ టైం కంట? ఈవినింగ్ 6కి. ఈసారి పాడు. లాస్ట్ 2 months నుంచి పాడమంటే పాడలో. లాస్ట్ 2 months పాట ఎక్కువ వచ్చింది, అందుకే డ్రాప్ అయ్యా. ఈసారి ఖచ్చితంగా పాడేస్తాలే. సర్లే ఈసారి పాడు. చెల్లి కట్టాలి. పాట ఎప్పుడు పడితే అప్పుడు పాడకూడదురా, అవసరం అయినప్పుడే పాడాలి. సెల్ఫీ అన్నావుగా, ఈసారి పాట ఎక్కువ వచ్చినా పాడేద్దాంలే. సర్లే ఇంకోటి కలపరా. మర్చిపోయా, నీకు విషయం చెప్పాలి. మన గ్యాంగ్లో ఇంకోటి పెళ్ళి అంట. అందుకే ప్రతి వాళ్ళు తాగాలనేది. నాకు తాగుతుంటే అనిపిస్తుంది మన దేశంలో అందరూ తాగి తందనాలాడుతూ హాయిగా ఐకమత్యంతో ఉంటే ఎంత బాగుంటుందో అని. అప్పుడు మత కలహాలుంటావు, హత్య రాజకీయాలుంటావు, తీవ్రవాదాలుంటావు. తాగి మత్తులో ఉన్న వాడికి ఏ స్వార్థమో ఉండదు. అంత పెద్దలపరా ఏడంది. అయిపోయిందిగా. ఫుల్ బాటిల్ కదరా? అయిపోయింది. అయిపోయిందా? ఇది ఫుల్ బాటిల్ కొట్టారా? మీ ఇద్దరు సోల్ చెప్పుకోండిరా. ఇక్కడ నేను కొన్నానుగా, నన్ను పట్టించుకున్నా ఏంట్రా మీరు ఎక్లెస్ బిహేవియర్. అన్నీ ఇప్పుడు అయిపోయింది. అయినా అప్పుడు అయిపోవడం ఏంట్రా? అంటే మీ పనిలో మీరున్నారుగా, నా పనిలో నేను ఉన్నాను రా. ఇప్పుడు కమిషనర్ ఫోన్ చేస్తున్నా. అరే మామ చెప్పరా. అదేలే కానీ నువ్వు లైఫ్లో చేసిన మంచి పని ఏంటో చెప్పనా? ఇందాక నాకు ఫోన్ చేయడమే. సరే ఉంటా. అరే పోలేదు కదా రండి. రే అరే వంశీ, సాయిగడి దగ్గర వచ్చారా? అరే బయట ఉన్నా, బయటికి రా. అటు కాదు ఇటు. ఇది కదరా ఇల్లు. లోపల లోపల. సాయిగడ్డ లేదు కదరా? ఇది కూడా ఆడదే. సర్లే. ఆడేంటి అలా ఉన్నాడు? ఆడంతేరా. అయినా ఎంతకు విషయం ఏంటి? ఎందుకు రమ్మన్నావు? సాయిగడ ఏదో బిజినెస్ ప్లాన్ చెప్తాడంట. బిజినెస్? ఏ బిజినెస్? ఏమో ఆడే చెప్తాడు. అదిగో వచ్చాడు. హాయ్ గైస్, సారీ ఫర్ ద లేట్.
ఎరా చిట్టి వ్యాపారం వడ్డీ వ్యాపారం సరిపోలేదా? కొత్తగా ఏదో బిజినెస్ మొదలు పెట్టావంట. ఎంతకే బిజినెస్ రా? మల్టీ లెవెల్ మార్కెటింగ్ గైస్. అంటే బిజినెస్ ఈ బిచ్ టేక్ ఇట్. అసలు బిజినెస్ ఏంటంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్. మీరు వినే ఉంటారు ఈ నేమ్, ఇది చాలా పాపులర్. మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఫస్ట్ స్టెప్ పాస్ అవ్వాలంటే ఈ బుక్ యూజ్ చేస్తే చాలు. నీకు అరే మామ ఆ బుక్ చూసినట్టయితే అందులో చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి డీటెయిల్డ్గా. ఇంకా ఏంటంటే మనం అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఓకే, దీని పేరే మల్టీ లెవెల్ మార్కెటింగా? దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మల్టీ లెవెల్ మార్కెటింగ్. చెప్పాగా ఈ బిచ్. ఎనీ డౌట్స్? ఓకే. ఎరా ఇది వర్కౌట్ అవుతుందంటవా? దిస్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్, లైక్ షేర్ మార్కెటింగ్ అనమాట. అక్కడ షేర్లు కొన్నట్టే ఇక్కడ స్టాక్స్ కొంటాం. ఆటోమేటెడ్గా ఐడి క్రియేట్ అయ్యేది. మన నమ్మి ఎవరు జాయిన్ అవుతాడు రా? ఆల్రెడీ 10 మెంబర్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ మీరు జాయిన్ అయితే మీ కింద వాళ్ళు ఉంటారు, లేట్ అయితే వాళ్ళ కింద మీరు ఉంటారు. 1 minute. హలో, అబ్బా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది బ్రో, ఒకసారి ఫోన్ అవ్వా. ఇదిగో థ్యాంక్స్ బ్రో. నాకెందుకు ఇది వర్కౌట్ అయ్యేలా ఉందిరా. మేబీ ఇదే మన లైఫ్కి టర్నింగ్ పాయింట్ ఏమో. అది కాదురా, 10 days లోంచి ఫీ కట్టాలి. ఇప్పుడు దీన్ని కట్టేస్తే ఎలా? అంతే కదా, ఈరోజు మనం జాయిన్ అయ్యాం అనుకో, నెక్స్ట్ ఫ్రైడేకి చెక్ వచ్చింది. మేబీ అదొక 10,000 ఉండొచ్చేమో. అయినా ఇంకా 50,000 కట్టాలి కదరా. అంతే కదా. ఈరోజు డేట్ ఎంతరా? 28. అంటే మంత్ ఎండ్. ఆ టైం కల్లా మీ శాలరీ, నా మనీ ఆర్డర్ 2 వచ్చేస్తాయి. తల ఒక 5,000 వేసుకుంటే ప్రాబ్లం సాల్వ్. నువ్వు కరెక్ట్గా ఉన్నావుగా, వర్కౌట్ అవుతుందిగా. ఖచ్చితంగా. ఒక ఫ్యాన్లో 2 రెక్కలు తిరగడానికి ఫిక్స్ అయినప్పుడు 3 కాకుండా ఆగుద్దా? ఆటోమేటిక్గా తిరిగిద్ది. సరే కానివ్వండి. దాని సభలు బాగానే చెప్పారా, తర్వాత ఏమైంది? హలో, ఎక్కడున్నావురా? ఇప్పుడే వచ్చారా? ఎంతకా డబ్బులు ఇచ్చాడా? చెప్పరా. నువ్వు మాట్లాడరా. నువ్వు మాట్లాడరా. ఎవరో చెప్పండి. సర్లే కానీ ముందు మా స్పాట్ రా. అదిగో వచ్చాడు. ఏమేంద్రా ఫోన్ చేశారు? సాయిగా మనీ తీసుకొని చంపంట. ఏంటి? 150,000 రా. సారీ మావా. సారీ అండి, సారీ. చైల్డ్హుడ్ ఫ్రెండ్ నెత్తి మీద గుండె ఐడి కార్డు ఇచ్చి ఇప్పుడేం జరిగిందో చూడు. మాట్లాడితే మంచోడు మంచోడు అన్నాడు, చెత్తనాకోగాడు. మంచోడు మంచోడు అన్నాను కాబట్టే ముంచేసి వెళ్ళాడు మురికి నాకు ఒకడు. ముందు నిన్ను అనాలి, చీటీ పాడరా పాడరా అంటే పాడుకుని అందరం తీసుకొచ్చు. ఇప్పుడు పాడాడుగా, ఏమైంది? అయినా మన జరగాలని ఉంది, జరిగింది. అప్పుడు పడితే జరిగేది కాదేమో అన్న థాట్స్ ఇప్పుడు వద్దు. ఏమైనా టైం వేస్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలి అది ఆలోచించు. సారీ మా, తప్పు నాదే. చేసినంత చేసి సారీ అంటే సారీ. వాడు జాయిన్ అవుదామని ప్రపోజల్ పెట్టినప్పుడు క్వశ్చన్ కానీ అపోజ్ కానీ చేయకపోతే అది నీ తప్పు. మీ ఇద్దరు ఓకేనారని ఓకే అన్నాం, అది నా తప్పు. దట్స్ ఇట్. సర్లే, జరిగిందే జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాం? మరి చెల్లి ఫీజురా. మంచి అయినందుగా తాగడ పెట్టేద్దాం. నెక్స్ట్ ఏం చేశారు? సాయి గారి ఇంటి గొడవకి వెళ్ళాం. వాడు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాం.
ఆ తర్వాత అందరి ముందు పరుగు పొందిన బాధతో వాళ్ళ నాన్న సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఏంటి సూసైడ్ చేసుకున్నారా? అటెంప్ట్ చేశారు. ఇప్పుడు బాగానే ఉన్నారు. ఓ ఆయనకు పరుగు ప్రాణమైన సిచ్యువేషన్ వచ్చింది. ఆయన పరుగు ముఖ్యం అనుకున్నాను. మరి మాకు మా డబ్బా ఆయన ప్రాణమైన సిచ్యువేషన్ వచ్చింది. ఆయన ప్రాణమే ముఖ్యం అనిపించింది. ఓకే, తర్వాత ఏమైంది? ఓకే, ఒక నిమిషం రా. టైం ఎంతరా? 10:30. నేను ఒక నెంబర్ చెప్తా, కాల్ చేయి. ఎవరికిరా? చెప్తా, చేసి నేను చెప్పినట్టు చెప్పు. సరే అయితే నెంబర్ చెప్పు. ఆ ఫోన్ ఏంటి? ముందు ట్రూ కాలర్ నేమ్ చేంజ్ చేయి, తర్వాత ఫోన్ చేయి. రే ట్రూ కాలర్ నేమ్ చేంజ్ చేశారా? డైల్ చేయి. రింగ్ అవుతుందిరా. స్పీకర్ ఆన్ చేయి. అరే ఎవరు అమ్మాయి వయసు రా? మాట్లాడరా. నేను మాట్లాడరా బాబు. పర్లేదు మాట్లాడే. నేను మాట్లాడలేదు. నేనెవరో నీకు తెలియదు కానీ గెస్ట్ చేయాలని ట్రై చేయకు. నేను మీ లవ్ స్టోరీలో మీకే తెలియని ఒక పాత్రని. మీకు అంటే పూజ అని మీకే కాదు, రవి అని మీ ఎక్స్ వరకు కూడా తెలియని పాత్రని. ఐ మీన్ వన్ అన్ఐడెంటిఫైడ్ క్యారెక్టర్. ఇప్పుడు సంగతి ఏంటంటే నువ్వు రవిని మోసం చేసిన విషయం కూడా నాకు తెలుసు. దాని తర్వాత ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నువ్వు నీ హస్బెండ్తో ఇంకో గంటలో వార్త దగ్గర ఉండాలి. లేకపోతే లేకపోతే 970 ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇది మీ హస్బెండ్ నంబరు. దీనికి ఇది మీ ఎక్స్ రవి నంబరు. దీనికి ఆ ప్రూఫ్స్ ఫార్వర్డ్ చేస్తా అన్నమాట. హలో హలో, ఏంటి వీడి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయో లేవని ఆలోచిస్తున్నావా? వచ్చిన వాళ్ళకి చెప్పని గ్యారంటీ ఏంటి? వచ్చాక అసలు ఏం చేస్తావు? రాకపోతే చెప్తా అని అన్నప్పుడు వస్తే ఏం చేస్తానో వస్తే తెలుస్తుందిగా. అయినా పెళ్ళై 10 రోజులు కానీ ఒక అమ్మాయి పరాయివాడితో 10 నిమిషాలు మాట్లాడిన కాల్ రికార్డ్ని మీ ఆయన పంపిస్తే అది చాలదు తనని అనుమానించడానికి? అది చాలదు తను నాకు తిరిగి కాల్ చేయడానికి? ఒక్క నిమిషం. అరే మా సార్ ఫోన్ చేస్తున్నారు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. సరే. హలో హలో సార్, నేను విజయవాడ ఫ్రెండ్ని. వాడా? అంటే వాడు అది నా ప్రాబ్లం కాదు. సో అన్నీ మూసుకొని మీ ఆయన తీసుకొని 1 అవర్లో వారి దగ్గరికి వచ్చాయి. ఓకే, ఓకే. మీ పేరు? ట్రూ కలర్లో చూసుకో. అవును, ట్రూ కలర్ నేనేం పెట్టారా? ట్రూకాలనా? మీ అమ్మ మొగుడని పెట్టా. సర్లే కానీ ముందు కదలకి వెళ్దాం. తర్వాత ఏమైంది? మామ అసలు ఏం జరుగుతుందా? నాకేం అర్థం కావట్లా. అర్జెంట్ అన్నావు, ఎక్కడికి వెళ్ళాలన్నావు, ఎవరినో కలవాలన్నావు. పైగా ఫోన్లో ఎవరినో బ్లాక్మెయిల్ చేస్తున్నావు. 1 అవర్లో మీరు రావాలి, 1/2 అవర్లో నేను వెళ్ళాలని. అరే ఏంట్రీ ఇది? చెప్తా చెప్పా. ఎందుకు ఎక్కడితో చెప్పా? అదే రా చెల్లికి వంశీగాడి చేను అదేదో చెప్తున్నావు. మంచిగా చేతి తాగడ పెట్టడానికి రవి గారు బ్యాంక్కి వెళ్ళాడు. అక్కడ చేతితో పాటు ఆడి మనసు కూడా తాగడ పెట్టాడు. చూసుకో ఎదురు వేసాడుగా. ఇంకోటి ఎవడో ఉన్నాడు. చూద్దాం ఎలా ఆడతాడు. ఈ సంగతి సరే ఆడాడి. అది వస్తున్నాడు కదా.
ఏంటి ఎంత ఉన్నాడు ఇవాళ? ఈరోజు బ్యాంకులో ఒక అమ్మాయిని చూసాను రా, సూపర్ ఉంది. బాల్ ప్లేయర్ కదా, పోయాడు. సరే కానీ చైన్ సంగతి ఏమైంది? ఎంత ఇస్తా ఉన్నారు? 33,000 రా, మరేరా రేపిస్తా అన్నారు. మంచిది. అమ్మోర్దయ్య. ఓ వెయిట్ నాకు ఒక డౌట్. మార్నింగ్ చైన్ తాకట్టు పెడితే ఈవినింగ్ కల్లా మనీ పడిపోతాయి కదా, నెక్స్ట్ డే ఎంత రమ్మన్నారు వీడిని? ఆడ వెళ్ళిన చైన్ కోసం కాదు, అమ్మాయి కోసం. ఓ ఓకే, అమ్మాయి చేశాడు. ఆ తర్వాత ఇంకో గేమ్ వేద్దామా? వదిలే. మామ ఈరోజు అమ్మాయిని చూసి నవ్వింది మామ. అవునా? ఆ, తర్వాత దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి ఫోన్ నెంబర్ అడిగేసా. ఎందుకు పుడతారో కూడా తెలియదు తర్వాత కొంతమంది. నెంబర్ ఇచ్చేసింది. ఎంతైనా పులిహరాజు మామ వీడు పులిహార రాజా. కర్మరా నాయన. సర్లే కానీ మనీ డ్రా చేసావు కదా? చెల్లికి 30,000 ట్రాన్స్ఫర్ చేశారా, ఇదిగో మందికి 3,000. అయ్యి ఏంటి పులిహార రాజానా? వాడు నీకు ఏం గిల్ల కనిపించారా పులిహార రాజా లాగా? ఏదో అన్నాలేరా. పర్లేదురా, వీడు అమ్మని వేసుకుని బాగానే తిరుగుతున్నాడు. ఇంకెందుకు వెయిటింగ్? ఆడు చూసి 2 స్టార్లు వేసుకుందాక ఆగుతావేంటి? పద పోనీ. మీ ఫ్రెండ్స్ ఏం చేస్తుంటారు? వాళ్ళు పబ్జి ఆడుతుంటారు. అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్. ఆ సంఖ నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. బ్యాక్ సైడ్. ఏదో చెప్పాలన్నా? అన్నా 2 చూసన్నా. అది కాదు, ఇంకోటి ఏదో చెప్పాలన్నా? ఐ లవ్ యూ. అన్నా జ్యూస్ క్యాన్సిల్. చూడు వేస్తా. సర్లే, అయినా ఈడెందుకు ఇంకా రాలేదు? ఒకసారి ఫోన్ చేయి. మా ఎక్కడ్రా? స్పీకర్లో పెట్టు. అరే తన ప్రపోజ్ చేశారా, కానీ ఏం చెప్పుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నా మూడేం బాగాలేదురా, తర్వాత ఎప్పుడైనా కలుద్దాం. ఏంటి? అదే సర్లే, ఇంకో గేమ్ దందా. సర్లే. ఫోన్ నంబర్ ఇచ్చిందిగా, ప్రపోజ్ చేయకుండా ఇంకేం చేస్తాడు? విన్నర్ చికెన్ డిన్నర్. అయిపోయిందిగా గేమ్? అయిపోయింది. జాయిన్ చేసి చూడు. అరే వాడు ఆఫ్లైన్లో ఉన్నాడు రా. ఆఫ్లైనా? సర్లే ఇంకో గేమ్ దందా. పోరా, ఆడబుద్ధి కావట్లేదు. ఇప్పుడు సినిమాకి వెళ్ళిపోతామా? చూడబుద్ధి కావట్లేదు. రావాయ్ దానికి. తీసుకో, గన్ తీసుకో. అరే ఇది మెసేజ్ పెట్టాడు రా. ఒక నిమిషం, నాకు కూడా ఇది మెసేజ్ వచ్చిందిరా. సర్లే తర్వాత చూద్దాం కానీ ముందు గేమ్ ఆడు. ముందు చూడు, తాగు గేమ్ ఆడొచ్చు కానీ.
రే ఫైనలీ షీ సెడ్ ఎస్ అంట. ఏంటి యాక్సెప్ట్ చేసిందా? ఏంట్రా వీడు అమ్మాయిని చూసి ప్రేమించిన విషయం డైరెక్ట్గా వచ్చి చెప్పాడు. అమ్మాయి ప్రపోజ్ చేసిన విషయం ఫోన్ చేసి చెప్పాడు. మరి ఇప్పుడు అమ్మాయి యాక్సెప్ట్ చేసిన విషయం మరీ మెసేజ్ చేశాడు. మావా, అమ్మాయి లైఫ్లోకి వస్తే ఫ్రెండ్స్ని దూరం పెడతాను తెలుసు, మరీ ఇంత త్వరగానా? ఫైనల్లీ షీ సెడ్ ఎస్ అంట. మరి ఇడు తగ్గుబాటు రానా మరి ట్వీట్లు మెసేజ్ చేయడానికి పిల్లి పిత్రగాడు. పెట్టు మెసేజ్ పెట్టు. అన్ని ముసుగులు కాల్ చేయమని మెసేజ్ పెట్టు. కాల్ కాదు కాదు, అన్ని ముసుగులు రూమ్కి రమ్మని మెసేజ్ పెట్టు. కూల్ కూల్ మెసేజ్ నేను పెడతాగా నిన్న కూల్ కూల్. రిప్లై ఏమని పెట్టాడు? ఆఫ్లైన్లో ఉన్నాడు రా. సరే చూద్దాం. చూస్తాడుగా, ఓ 5 minutes ఆగుదాం. మెసేజ్ చూసాడా? లేదు. A few minutes later. ఎరా అక్కడ మెసేజ్ చూసాడా? లేదురా, అయినా ఎందుకు కాల్ చేద్దాం? ఏంటి కాలా? అడని కాల్ చేసాడా? మనం కాల్ చేయడానికి మెసేజ్ చేసింది. మెసేజ్ చూస్తాడు, కాల్ చేస్తాడు. ఏంటి? అదే మెసేజ్ చూస్తాడు, డైరెక్ట్గా వస్తాడు. 2 hours later. ఎరా వాడు చూసాడా? లేదురా, ఇంకా బూటికి రాలా, చూడలా. సరే స్నానంకి వెళ్తున్నాం. ఇప్పుడైనా చూసాడా? చాలా తర్వాత చేశారు సార్ నువ్వు. రే బయట ఆడచ్చు కదా. సర్లే. అని ఇంకా చూడలేరా? ఇప్పుడు నేను అడిగానా? వాడి గురించి అడగ పని పాట లేదని నాకు. గుడ్ నైట్. ఒకవేళ మధ్యరాత్రి వస్తే మర్చిపోకుండా లేపు. ఇందాక లేదు అన్నట్టున్నావు, ఇప్పుడు ఇది అంటున్నాగా లైట్ కట్టే. సరే. ఆడేంట్రా అలా ఉన్నాడు? ఆడే కదరా చూడమంది. ఒక మనిషి మీద కోపం, వాడెంత లేని ఈగో, మళ్ళీ వాడు ఏమైపోతాడని భయం, వీటన్నింటికి ఫ్రెండ్షిప్ అనేది యాడ్ అయితే వాడి బిహేవియర్ అలానే ఉంటుంది. సర్లే, తర్వాత ఏమైంది? ఏముంది, బయటికి వెళ్ళి అడిగి కాల్ చేశా. హలో, ఎక్కడరా? బయట ఉన్నారా? మెసేజెస్కి రిప్లై ఇవ్వండిరా. షాపింగ్ వచ్చారా? ఫోన్ చూసుకోవాలా? హేరా, నీ లవర్ అప్పుడే గోకడం మొదలు పెట్టిందా? అదేం లేదురా, పర్సనల్ స్టఫ్. సర్లే, ఇవాళ ఏంటి వంశగంటలో పడుకుంటున్నాను, వస్తామని చెప్పి కాల్ చేశా. చూస్తారా? కుదిరితే వస్తా. సరే, వచ్చేలాకైతే కాల్ చేసిరా. సరేరా. ఏదో తేడాగా ఉంది. అన్న, గోవాలో మందు రేట్లు తక్కువ అంట, నిజమేనా? అవునరా, చాలా తక్కువ. అవునా? నువ్వు కూడా రావచ్చు కదా, నాకు క్రేజీగా 1 వారం రోజులు ఎంజాయ్ చేసి రావచ్చు. ఎస్. లేదు లేరా, అప్పటిదాకా వస్తాను, లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చావు. ఇంకా చేసేదాకా మా ముగ్గురికి టికెట్ బుక్ చేశా. చెప్పాను కదా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని. 3 daysలో జాయినింగ్. ఇప్పుడంటే ఎలా? ఏమవుద్దని వెళ్ళకపోతే మహా అయితే ట్రాన్స్ఫర్ అయిపోద్ది, అంతే కదా. ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు, లేకపోతే ప్రమోషన్ ఆగిపోవచ్చు. ఇది ఆలోచించాల్సిన విషయమేనే. అసలు ఉద్యోగమే పోవచ్చు. దీన్ని బంపర్ ఆఫర్లో గోవాకి వచ్చి ఏం చేస్తాను?
యూ లక్కీ బాయ్. ఆ లాస్ట్ డేట్ అల్టిమేట్, వేరే లెవెల్ అంతే. ఉద్యోగం పోవచ్చంట. అమ్మ జీవితం. మరి ఎందుకే ఆగింది? మనం చేసే ప్రతి పనిలో సాటిస్ఫాక్షన్ ఇస్ మస్ట్. ఆత్మసంతృప్తి అనేది చాలా ముఖ్యం. అది మీ గోవాలో ఉంటే నాకు నా ప్రమోషన్లో ఉంది. యు మీన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్? ఎగ్జాక్ట్లీ. హలో, వచ్చేస్తున్నారా? 5 minutes. ఇప్పుడే వస్తారా? సరే అన్న, ఇక్కడే ఉంటాం. అరే మామ, 20,000 కావాలరా, అర్జెంట్ రా, అరేంజ్ చేయగలరా? ఎందుకురా? నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా, హాస్పిటల్లో ఉన్నారా, అర్జెంట్గా 20,000 కావాలరా, మళ్ళీ 1 monthలో తిరిగి ఇచ్చేస్తా. అబ్బా, ఎక్స్ట్రా మనీ కూడా లేవురా మా దగ్గర. నీకు ఇద్దామంటే అరే వంశీ, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉంటే చూడరా, 1 monthలో తిరిగి ఇచ్చేస్తా. నువ్వు ఇవ్వని కాదురా, మనీ లేవురా. మధ్యాహ్నం రానుపో టికెట్ కొనేసాం. అవును, నీ దగ్గర ఏమైనా ఉంటే చూడరా. లేవురా, నువ్వు మార్నింగ్ అడిగినా బాగుండేది. ట్రిప్ క్యాన్సిల్ చేస్తానా డబ్బులు ఇచ్చేసేవాళ్ళం. తెలిసిన వాళ్ళు ఉంటే అబ్బాయిని ఇప్పించరా, మళ్ళీ ఇచ్చేస్తారా? ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా కాల్ చేస్తా, ఓకేనా? సరేరా, కాల్ చేయి. సరేరా. అరే అన్న వచ్చాడు రా. అన్న నీ దగ్గర ఒక 20,000 ఉన్నాయా? ఏరా, గోవాకి వెళ్ళడానికి సరిపోలేదేంటి? కాదన్న, కేసు గడు వచ్చాడు, వాళ్ళ నాన్న బాగాలేదంట, హాస్పిటల్లో ఉన్నాడు. నా దగ్గర కూడా ప్రెసెంట్ ఏం లేవురా. లేకపోతే పని చేస్తే ఏడా ఈ టైంలో రే రవి వచ్చిన చూడు. రే రవి వచ్చాడు చూడరా. ఇందాకేమన్నారా? ఏమన్నా, వాడి గురించి అడగడం పని పడలేదని నాకు. సర్లే, చూసింది చాలు, డోర్ది. సర్లే. అయినా ఈ సైడ్ నుండి కల్లాకి వచ్చింది. లేకపోతే పని చేస్తే ఏంటి అలా చేస్తున్నావు? వెళ్ళు. అంతలే. సరే. ఎంతకీ రవిగాడని వచ్చింది? నువ్వా? ఎవడ్రా? నేనేరా. సరే, లోపలికి రా. రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నా. ఏంట్రా కేసు, ఇలా వచ్చావు? కేసు కాదు, కేశాలు, ఆది కేశాలు. అబ్బా సర్లే, ఎందుకు వచ్చావు? మా గృహమునందు ఖాళీ లేక మీ గృహమునందు సురాపానం సేవించడుకొచ్చి తిని. సోదా తమ్ముంటే నన్ను ఆపరా. అసలు ఎందుకు వచ్చావురా? మీ ప్రాణ స్నేహితుడు నన్ను విందు వినోదాల కోసం ఆహ్వానించి తిని, అందుకనే ఇట్లా వచ్చి తిని. ఏ తిన్న తెలుగులో మాట్లాడలేడేంటి? వాడు కూడా అదేనంటరా. ఇప్పుడు నువ్వు తిన్నగా తెలుగులో మాట్లాడలేదు అనుకో. అనుకో అనుకో, నువ్వు ఏముందని ఇలా మాట్లాడుతున్నావో దాని కోసపడి దొరుకుతా. ఏం మాట్లాడుతున్నావురా? ఏం కోస్తావు? ఎవరైనా నోటితోనే మాట్లాడతారు, అలాంటప్పుడు ఏం కట్ చేస్తాం? నాలుగు కోస్తాం. ఏరా, నువ్వు దాంతో మాట్లాడతావా? సర్లే, రవిగేడు పార్టీ ఉందని పిలిచాడు, అందుకే వచ్చా. మరి వాడెక్కడా? బయటే ఉన్నాడు. అవునా? లోపల రండి. ఏంటి ఎరా, వచ్చి మనం కాల్ చేసి రమ్మన్నాను కదా. ఫోన్ చేసిన తర్వాత స్విచ్ ఆఫ్ అయిందిరా.
నువ్వెప్పుడు ఫోన్ చేసావురా? అదా ఇందా మెసేజ్ చేస్తుంటే బై మిస్టేక్ వాట్సాప్ కాల్ వెళ్ళిపోయింది. అయినా నువ్వు చేసిన నార్మల్ కాల్ కదరా. అరే ఏంట్రా ఇది? అన్సన్గా పార్టీ ఏంటి మామా? నా లవ్ సక్సెస్ అయింది కదా అందుకే. అమ్మని అమ్మ. ఏంటి పార్టీయా? పార్టీయే. రవిగాడా? రవిగాడే. ఇదిగోరా వాటర్. మళ్ళీ సిగ్గులాగా సిట్టింగ్ వచ్చినారుగా. అంటే అలా జరిగిపోయింది. హే వద్దురా, ఏరా మంగళవారం హనుమాన్. ఈ నగరానికి ఏమైంది మేము చూసాం. మూసుకొని తాగు. నేను నిజంగానే మంది మానేసా మామ. ఎందుకేటి? అంటే తనకి ఇష్టం. నేను ఎవరు మానేమంది కదా. అవునరా. పోనీ కూల్ డ్రింక్ తాగు మామా. అరే అది రారా. తెలుసులే. Cheers. హలో, రేపు డిశ్చార్జ్ చేస్తారండి? ఓకే. ఏమైందిరా? రేపు డాడీని డిశ్చార్జ్ చేస్తున్నారా? సారీ మామ, డబ్బులు అడిగినప్పుడు మేము వెళ్ళైపోయాం. ఇప్పుడు ఇద్దామన్నా మా దగ్గర లేకుండా పోయింది. పర్లేదు లేరా, సాయనే ఇచ్చాడు. సాయిని ఇచ్చాడా? ఓకే. లేదురా, మానేశాను. ఎందుకు? అంటే ఏముంది, అమ్మాయి వద్దనిద్ది. చెప్పాగా. ఒకసారి ఇట్రారా. ఏంట్రా? వీడేంట్రా అడగలేని వస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కాసేపు నువ్వు అలా చూస్తే వాడు నీకు కూడా లైన్ వేస్తాడు. మంది అయిపోయింది, సిగరెట్లు కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఏంట్రా? ఏం కావాలరా? ఏం మాట్లాడుతున్నావురా? తప్పురా. నోర్మై ఆడనేది అది కాదు. అదేరా, మంది అయిపోయింది, సిగరెట్లు కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి? రొమాంటిక్ ఫెలో, ఏం కావాలి? రే ఉత్తరానికి ఎక్కువైంది. మంది అయిపోయింది, సిగరెట్లు కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నా. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదురా. ఉత్తరా ఏంట్రా? అదేరా, మంది వద్దంది ఆపేసు, సిగరెట్లు వద్దంది మానేసు. నెక్స్ట్ ఫ్రెండ్సే కదా, వద్దనిద్ది. అప్పుడు మాతో కూడా ఉండవుగా. రే అలా ఎందుకు జరిగిద్దిరా? ఓకే, అలా జరగదంటావు అంతేనా? అవును. ఓకే, నువ్వు మమ్మల్ని కలిసి ఎన్ని రోజులు అయింది? లాస్ట్ ఫ్రైడే అనుకుంటా. అనుకుంటా. ఓకే, ఫ్రైడే. ఈరోజు మంగళవారం, అంటే లాస్ట్ 4 days మేము నీకు గుర్తుకు రాలా, అంతేనా? రే చాలు, కామ్ డౌన్. కామ్ డౌన్. అరే విజయ్, మన రోజులు స్టార్ట్ అయ్యేదిరా. పాయకన కంటే ముందు పోచంగిలు ఉండేవాళ్ళం. మనకి నిద్ర వస్తే మన ఇంట్లో కంటే ఎక్కువ షెల్టర్ ఉన్నాం అనుకునేవాళ్ళం. అలాంటిది ఈ నా కొడుకు 4 days నుంచి పబ్జికి రాలా. మీకు పని పాట ఏం లేదురా? పొద్దున్న లేచినప్పటి నుంచి పబ్జి ఆడుతూనే ఉంటారు. అరే అది ఫ్రీ టైంలోనేరా.
ఆగరా, నేను చెప్పేదనవా? అమ్మాయి వాళ్ళ పాటు రావడం కుదరలేదు, ఆ మాత్రమే మిమ్మల్ని మర్చిపోయినట్ట. నువ్వు అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు కూడా మాకు చెప్పలా. సర్లే మనోడేగా చేసినాక చెప్పాడుగా అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి యాక్సెప్టేషన్ విషయం మరీ మెసేజ్ చేసావేంట్రా? డైరెక్ట్గా వచ్చి చెప్పలేవా? కొంచెం దూరంలో ఉంటాడేమో లేరా. కనీసం కాల్ అయినా చేయొచ్చు. సిగ్నల్స్ లేవేమో బావా. పిచ్చినా నన్న విన్నా. సిగ్నల్స్ లేకుండా మెసేజ్ వచ్చిందిరా. పాయింటే బావా. అక్కడ నిజంగానే సిగ్నల్ లేదు, మెసేజ్ పెట్టి వదిలేసా. సిగ్నల్ కనెక్ట్ అయ్యాక వచ్చి ఉండిద్ది. ఓకే, అప్పుడు మెసేజ్ పెట్టి వదిలేసావా? ఇప్పుడు పార్టీ ఇచ్చి వదిలేస్తావా? ఏంట్రా పిచ్చివాగుడు, నాకు మీరెంతో తను కూడా అంతే. ఫ్రెండ్షిప్ అనే దాంట్లో మీతో అంత ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్నాను, లవ్ అనే దాంట్లో తనతో కూడా అంత ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండాలి కదరా. నువ్వు మందు సిగరెట్లు నీ అంతా నువ్వో లేకపోతే మీ అమ్మ నాన్న చెప్తే మానేసి ఉంటే నేను ఇలా తాగేవాడిని కాదు, ఇంత వాగేవాడిని కాదు. పబ్జీ మానేమంది అమ్మేరా. ఏ టాంటి మానేమన్నారా? ఇప్పుడు మందు సిగరెట్ గురించి తెలిసిన మానేమంటారు కదా. అమ్మాయి మన లైఫ్లోకి వస్తే విడిపోతామంతా బ్రెయిన్లో తీసేయి. ఎందుకంటే మన జీవితాంతం బ్రహ్మచారిలా ఉండలేం. అర్థం చేసుకునే అమ్మాయి వస్తే అది హ్యాపీ, అలా రాకపోతే మనం అర్థమయ్యేలా చేద్దాం. మామ ఒకటి గుర్తుపెట్టుకో, నా లైఫ్లో నా అంతటి నేనుగా ఎవరికోసం ఎవరిని దూరం చేసుకోను. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని దూరం చేసుకోమని అంటే వాళ్ళ కర్మ, వాళ్ళే ముందు నా దూరం అవుతారు. సర్లే వదిలే మానే అనేది వస్తువు నుంచి వస్తువు దాకా వస్తే ప్రాబ్లం లేదు, కానీ వస్తువు దగ్గర నుంచి మనుషుల దాకా వస్తేనే ప్రాబ్లం. చూద్దాం, అయినప్పుడు చూద్దాంలే పొంగు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. లేకపోతే పని చేస్తే ఏంటిదిరా? మన దగ్గర ఎలాగో డబ్బులు ఉన్నాయి కదరా, అవి వాడికి ఇచ్చేద్దాం. ఇచ్చేసి గోబీస్ తీసుకోమ్ముకుంటావేంటి? ఇంకా 1 డే ఉంది కదరా, ఎలాగో అడ్జస్ట్ చేద్దాం. అడ్జస్ట్ అవ్వకపోతే ప్రాక్టికల్గా ఆలోచించరా, ఇవన్నీ వర్కౌట్ అవ్వు. ఏ మనం వెళ్ళేది రేపు నైటే, ఆడికి 20,000 ఇచ్చావు అనుకో, మనకే 30,000 బొక్క. 30,000? అదెలారా? మనం వెళ్ళటానికి ట్రైన్ టికెట్ 5,000, రావడానికి ఫ్లైట్ టికెట్ 15,000. దీనికి తోడు ఇద్దరం 5 రోజులు లీవ్ పెట్టాం, లాస్ ఆఫ్ పే చెరో 5,000 అంటే 10,000. టోటల్గా మనకే 30,000 బొక్క. నిజమా? వాడు చెప్పిందే కరెక్ట్. ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాడు చెప్పిందే రైట్ కూడా. మొన్న 20,000 ఇస్తే ఎక్స్ట్రా 30,000 బొక్క పడుతుంది. అలానే హెల్ప్ చేయకుండా ఉండలేము. రేపు ఈవినింగ్ వరకు టైం ఉంది, ఫ్రెండ్స్ అందరిని అడుగుదాం, హెల్ప్ చేయమని చెప్దాం. ఒకవేళ అడ్జస్ట్ అవ్వకపోతే అప్పుడు చూద్దాం. గుర్తుపెట్టుకో, నా లైఫ్లో నా అంతటి నేనుగా ఎవరికోసం ఎవరిని దూరం చేసుకోను. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని దూరం చేసుకోమని అంటే వాళ్ళ కర్మ, వాళ్ళే ముందు నా దూరం అవుతారు. ఆ ఒక్క మాటతో వాడి మీద మా ఫ్రెండ్షిప్ మీద నాకు రెస్పెక్ట్ బాగా పెరిగింది. ఎప్పుడు ప్రాక్టికల్గానే కాదు, అప్పుడప్పుడు ఎమోషనల్గా కూడా ఉండాలనిపించింది. అంటే ఆ లవ్ అని చెప్పినప్పుడు నాకు అలా అనిపించింది. సర్లే, తర్వాత ఏమైంది? అలా చాలా రోజులు నార్మల్గానే గడిచాయి. అప్పుడప్పుడు రవిగడి కాల్ చేస్తే వాడు నా లవర్తో ఉన్నాను రా అని అనేవాడు. ఎప్పుడైనా కాల్ కట్ చేసినా లేదా లిఫ్ట్ చేయకపోయినా మా ఇద్దరి మధ్య కాసేపు సైలెన్స్. తిరిగి వాడి దగ్గర నుంచి కాల్ వచ్చేంత వరకు ఏవేవో థాట్స్. నేను కూడా ఎమోషనల్గా ఫుల్ అయిపోతానేమో అనిపించింది. సర్లే, తర్వాత ఒకరోజు వంశీ నాకు రవికి జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పడక వేకెన్సీ పడింది, ముందాలు చెప్తే పోతుందిగా. చెప్పరా? హలో, నువ్వు లైన్లో ఉండు, వాడు కాల్ చేస్తా. హలో రే, ఎక్కడా?
నిమిషం ఉండు, కాన్ఫరెన్స్ పెడతా. రే మా మేనేజర్తో మాట్లాడే సార్, ఏం ప్రాబ్లం లేదు, రేపు పొద్దున్న 10కి ఇంటర్వ్యూ, ఓకేనా? మీ ఆఫీస్లోనేనా? కాదు, మరి ఎక్కడ? కానూరు బ్రాంచ్లో. ఒక్క నిమిషం, వేరే కాల్ వస్తుంది. సరే సార్. శృతి, ఓకే బాయ్. చెప్పండి రా. ఎంతసేపే సుల్లు పెడితే ఆపోగా సోదిగాడి. సరే వచ్చాడుగా, కంటిన్యూ. సర్లే, అసలే మా మేనేజర్ చాలా స్ట్రిక్ట్. ఫార్మల్ డ్రెస్ మాత్రం కంపల్సరీ, ఓకేనా? విత్ షూనా వితౌట్ షూనా? విత్ షూయారా? ఇప్పుడు ఇంటర్వ్యూ మొహం అవుతాయిగా తెలియడానికి, సోదిగా. ఏడ్చావులే, ఒక్క నిమిషం. వీడు కూడా హోల్డ్లో పెట్టాడు. సరే, కంటిన్యూ. ఎంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావురా? ఎవరో అమ్మాయిరా. కస్టమర్ కేర్ అనుకుంటా. రాంగ్ నెంబర్ రా. సర్లే, టాపిక్లోకి వద్దాం. మ్యాక్సిమం నేను ఇచ్చిన క్వశ్చన్లు అడుగుతాడు మా మేనేజరు, అయినా అంతకన్నా అడగడానికి బొరలేదులే. ఒక నిమిషం ఎవరు? ఇది మిస్ కాల్ ఉంది. ఎవరో, నేను కాల్ చేసి వద్దాం. హలో, ఎవరు? మీరెవరు? హలో, ఈ నెంబర్ నుంచి నాకు మిస్డ్ కాల్ వచ్చింది. ఎవర్రా మీరు? పొద్దున్న నుంచి ఇది 3వ ఫోన్ కాల్. ఏంటి ఆటలుగా ఉందా? ఏంటి రానా? కొంచెం మర్యాదగా మాట్లాడండి. నీకెంత ఇచ్చేది మర్యాద? ఒక అమ్మాయి నంబర్ తీసుకుని మార్నింగ్ నుంచి హెరాస్ చేస్తున్నారు. నీలాంటి వాళ్ళ వల్లే సైబర్ క్రైమ్స్ అన్ని పెరుగుతున్నాయి. ఏయ్ నోర్బి, ఊరుకుంటూ మరీ ఎక్కువ అవుతున్నావు. నీ నెంబర్ నుంచి మిస్ కాల్ వచ్చిందని చెప్పాక ఆయనకు ఒక్కలా అరుస్తావు ఎందుకు? ఏంటి అంత మాట అన్నాడా? అన్నాడు. నువ్వు విన్నావా? విన్నాను. సర్లే, తర్వాత? నన్ను కుక్క అంటావా? నన్ను హెరాస్ చేస్తున్నామని సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇస్తా. ఏయ్ నీ దిక్కుని చోటు చెప్పుకోపో. ఏదో వస్తుంది. ఎరా ఉన్నారా పోయారా? ఉన్నావులేరా బాబు, ఏంటి అలా వస్తున్నావు? ఎవరో పెట్టదురా బాబు, ఫోన్ చేసి బొర్ర చేసింది ఇప్పటిదాకా. ఎవరేంటి? తనే కాల్ చేసిందిరా. మిస్ కాల్ చూసి తిరిగి కాల్ చేశా, లిఫ్ట్ చేసేమో ఎవరు మీరు, పొద్దునుంచి 3వ కాలు అని సాగొట్టిందిరా బాబు. ఎక్కడో సింక్ అవుతున్నట్టుందే. మరి నువ్వేమనలేదా? నా తప్పుడు తిడితే నేను ఊరుకోను, నా తప్పు లేకుండా తిడితే ఎలా ఊరుకుంటారా? అందుకే రివర్స్లో గట్టికిచ్చా. ఏరా ట్రూ కలర్లో నేమేం పడింది? శృతి పరుచూరేనా ఉందిరా. ఏంటి? అరే ఆ నెంబర్ నుంచి నాకు మెసేజ్ కూడా వచ్చిందిరా. తిరిగి కాల్ చేస్తే రాంగ్ నెంబర్ అని చెప్పింది. సర్లే అని లేట్ తీసుకున్నా. అరే ఒకసారి ఆ నెంబర్ చెప్పరా. నీకెందుకురా? నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందిగా, వాయిస్ బాగుంది, నేను సెట్ చేసుకుంటా. ఏంట్రా వాయిస్ అంత స్వీట్గా ఉందేంటి? బాగానే ఉంది. అయినా టాపిక్ ఎందుకు, ముందు చెప్పేది నువ్వు. మూసుకుని చెప్పరా. సర్లే, 9966888899. ఏరా నీకు మిస్ కాల్ వచ్చిందండి ఆ నెంబర్ నుంచి. రే నా గర్ల్ ఫ్రెండ్ నెంబర్ రా. ఏంటి? చెవులు దెబ్బే, అది నా గర్ల్ ఫ్రెండ్ నెంబర్ బే. నువ్వు ప్రపోజ్ చేసిన అమ్మాయా? ఆ, నిన్ను యాక్సెప్ట్ చేసిన అమ్మాయేనా? నేను ప్రపోజ్ చేసిన అమ్మాయే కదరా నన్ను యాక్సెప్ట్ చేసేది. ఏమో నువ్వు ఎంతమంది ప్రపోజ్ చేసావు నాకేం తెలుసు. ఏహే, అయినా నీ గర్ల్ ఫ్రెండ్కి మా నంబర్ ఎందుకు ఇచ్చావురా? ఏంటి జోగా? నేను ఎందుకు ఇస్తారా మీ నెంబరు? మరి మా నెంబర్ నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి ఎలా వెళ్ళిందిరా? ఏహే ఆపండ్రా, నాకు అది అర్థం కావట్లేదు. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేయి, అసలు ఏం జరిగిందో అడుగు, ఓకేనా? సరేలే చేస్తా. కాల్ చేశాక మా వాయిస్ మ్యూట్ చేయి.
హలో శృతి, రవి నాదేం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఎవరో ముగ్గురు బేవర్స్ గాళ్ళు పొద్దు నుంచి కాల్ చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఏమని? వాళ్ళే నాకు కాల్ చేస్తున్నారు, కానీ మళ్ళీ రివర్స్ లో నేనే మిస్డ్ కాల్ ఇచ్చానని రివర్స్ డౌన్ ప్లే చేస్తున్నారు. పైగా అంతా ఒకరు నన్ను కోసం తిట్టాడు కూడా. వాళ్ళ మీద సైబర్ క్రైమ్ లో కన్ఫర్మ్ గా కంప్లైంట్ ఇస్తాను. శృతి కూల్, తొందరపడకు, వాళ్ళ నా ఫ్రెండ్సే. అంటే ఇదంతా ప్రాంకా? ఇదంతా నువ్వే చేపించావా? లేదు ప్రాంక్ కాదు, నేను చేయించలేదు, బై మిస్టేక్ జరిగి ఉండొచ్చు. బై మిస్టేక్? నా నెంబర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం బై మిస్టేకా? నీ నెంబర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కాదు, వాళ్ళ నెంబరే నీ దగ్గరికి వచ్చింది. ఏంటి? అంటే నీ మిస్టేక్ కాల్ కూడా వాళ్ళ ఫోన్లో ఉంది. ఓ అయితే నీకు కాల్ చేసింది వాడికి కాల్ చేసింది ఒకే అమ్మాయి అనమాట. ఓకే అమ్మాయి. నీ నెంబర్ తన దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అదే మిస్గా వెళ్ళిందంట. నువ్వెందుకు మిస్డ్ కాల్ ఇచ్చావు? ఆ రోజు రవి గారికి ఆ లవర్ కాల్ చేసినప్పుడు మేము కాన్ఫరెన్స్లో ఉన్నాం, అలా మిస్గా వెళ్ళిపోయింది. ఓ టెక్నికల్ ఇష్యూ అనమాట. ఎస్. తర్వాత ఏమైంది? తర్వాత ఏం నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అలా ఎందుకు అనుకుంటున్నావు? ఓసారి నీ ఫోన్ చెక్ చేయి, 11:30కి ఏమైనా మిస్డ్ కాల్స్ ఉన్నాయేమో. సరే చూస్తా, ఆగు. చూడు, నీ మిస్డ్ కాలే ఉంది. ఏంటి నా మిస్డ్ కాదా? సర్లే వదిలే, మా ఫ్రెండ్స్ నేను మాట్లాడతాలే. నీ ఫ్రెండ్స్తో నువ్వే మాట్లాడతావు నాకు అనవసరం, కానీ నీ ఫ్రెండ్లో ఒక నన్ను తిట్టాడు, వాడు వచ్చి నాకు సారీ చెప్పాలి. ఏంటి సారీయా? అవును సారీయే, చెప్పించలేవా? సారీయే కదా, చెప్పిస్తాలే, ఓకేనా? అలాగైతే ఓకే. హలో మావయ్య, హలో మావయ్య, హలో మామ నీ ఫోన్ ఒకసారి ఇవా. ఎందుకు మీ మావిని కట్టిన డబ్బుల కోసం వేధిస్తావు? నీకు అలా అర్థమైందా? కట్న డబ్బులు కాదురా బాబు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదురా బాబు మా మావయ్య. అదేంటి మీ మామకు అప్పిచ్చావేంటి? వడ్డీకి ఇస్తే అప్పు అంటారు, లాక్కుంటే నిలువు దోపిడీ అంటారు. సర్లే నీ సావు నువ్వు సావు. అరే సిమ్ 1 జియో, సిమ్ 2 ఎయిర్టెల్ ఏం చేసుకో. హలో మాయా. సరే నేను బ్యాంక్ పని చూసుకొని వస్తా. టైం 11 అయిందిరా, త్వరగా చూసుకొని వచ్చే. సరే. మాయా నువ్వేం చేస్తావు తెలియదు మాయా నాకు. సరే నేను 1 రోజులు వస్తా, డబ్బులు అరేంజ్ చేయి. ఉంటా మరి. ఎరా అయిందా? అయిపోయిందిరా. ఏంటి నేను సారీ చెప్పాలా? అవునరా, సారీయే కదా, చెప్పే. సారీ టెక్నికల్ ఇష్యూ అన్నావు కాబట్టి నేను దాన్ని సారీ అడగట్లా, కరెక్ట్గా ఆలోచిస్తే అదే నాకు సారీ చెప్పాలి. అది ఇది ఏంట్రా? నిన్ను తిట్టుంటే నీకు తెలిసేది, నేనైతే దాన్ని సారీ చెప్పను. అదంతా వదిలేరా, తన చిన్నపిల్ల మెంటాలిటీ, ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా సీరియస్గా తీసుకునేది. అది చిన్న పిల్ల ఏంట్రా, దాని వాయిస్ ఎప్పుడు వెళ్ళలేదేంటి? బైక్ సైలెన్సర్ తీసి నడిపితే వచ్చే సౌండ్ దాని వాయిస్ రెండో ఎలాగుంటాయి. చిన్న పిల్ల అంటే చిన్న పిల్ల. ఇదంతా కాదురా, సారీ చెప్తావా లేదా? సారీ. నాకు చెప్పే సారీ, తనకు చెప్పరా? సారీ. సరే బాయ్. సోదిగారిలో ఉన్నారా? వీడికి ఇన్నిసార్లు సారీ చెప్పే బదులు తనకోసారి చెప్తే సరిపోద్దిగా. వీడంటే నా ఫ్రెండ్ రా, ఒకసారి చెప్తే వేసారి చెప్తా, తనకెందుకు చెప్తారా నేను సారీ? పొరవో, నేను కూడా వెళ్తాను. కూర్చోదా. వాడికన్నా నువ్వు ఎక్కువ రియాక్ట్ అవుతున్నావేంట్రా? ఇందాక కూడా వాయిస్ బాగుంది నేను లైన్ వేసుకుంటా అంటున్నావు, ఏంటి సంగతి? అది వాడు ఎవరని తెలియక ముందు, ఇప్పుడు కాదు. వాడికి అలా కళ్ళు మూసుకుపోయినాయి, నువ్వన్నా కొంచెం కళ్ళు తెచ్చుకున్నాడు, లేకపోతే ఇద్దరు గోతులు పడతారు. ఏడ్చావులే.
అరే విజయ్, నవ్యావులే. సారీ ఇక చెప్పేసిందిరా. వాడు తప్పు లేకుండా వాడు ఎందుకు చెప్తాడు సారీ? చెప్పాలరా. ఎందుకు? అది లవ్ రా. ఇది ఫ్రెండ్షిప్ రా. అయినా నా ఫీలింగ్ కాదు, రవి గారి ఫీలింగ్. నన్ను తిట్టాడని చెప్పినా నన్నే సారీ చెప్పమంటావా? ఇదే నన్ను లవ్? ఇది నా మీద నీకున్న ప్రేమ? చాలు. గో టు హెల్ప్. తర్వాత ఏమైంది? ఏమైంది? తెలుగు సినిమాలో జరిగేదే అయింది. లవర్ కన్నా ఫ్రెండ్ ఎక్కువ అన్నాడు, లవర్ చూసిన బాధతో ఫ్రెండ్ కన్నా మందు ఎక్కువ అంటున్నాడు. మందా అంటే చిన్న సైజు అర్జునుడి లాగానా? ఎందుకు లవ్ ఫెయిల్ మంత్ తాగే ప్రతి ఓని దేవరాజ్ అర్జునుడితో పోలుస్తారు. ఆనాడు ఇచ్చాగలేమో ఆ సినిమాలో హీరోలాగా ఫీల్ అయ్యి దేవరాజ్ పాటలు, అర్జునుడి డైలాగులు, ఆ నెబ్బా పోస్టులు పెట్టుకుంటూ ఆ ఓల్డ్ ఫార్మస్ లో సినిమాని వేసిన షో వేయకుండా వేస్తూ 4 సార్లు వేసి చంపుతున్నారా. శృతి ఐ లవ్ యూ, శృతి ఐ లవ్ యూ. చెప్పారే సోదిగాడు ముసుగుముడుగా ఎవడా హైలైట్ వేసింది? వీడు అప్పుడే లేచాడా? ఏంటో అరే కొంచెం వాటర్ దావా? ఇదిగోరా. సింక్లో వాటర్ సోదిగా ఏదో ఒకటి తాగారా. మాకేంటిది అంటున్నాను. నవ్వరా నవ్వు. అదే ఒక లవ్ ఫెయిల్యూర్ బాధ చెప్తే ఓదారుస్తారు. అదే లవ్ ఫెయిల్యూర్ వల్ల తన ఫ్రెండ్కి వచ్చే బాధ చెప్తే ఇలానే నవ్వుతారు. చెప్పరా. అరే నాకెందుకో భయం వేస్తుందిరా. కొంపదీస్ కరోనా పాజిటివ్ ఏంటి? కాదురా, తను వదిలేయటం ఈజీగా వదిలేసా కానీ తను లేకుండా లైఫ్ ఎలా ఆలోచిస్తేనే భయం వేస్తుందిరా. ఇంకేమనిపిస్తుంది ఏంటి? కొన్నిసార్లు పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయిరా. బ్రతకాలన్న ఆశ కూడా చచ్చిపోతుందిరా. ఓకే, అలా అనిపించినప్పుడు కొండ మించి కానీ లేదా బిల్డింగ్ మించి కానీ ఎక్కి దూకు. దరిద్రం వెళ్ళిపోద్ది అదవా పెట్టే. ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇది ఒకడు షేమ్ పోదమ్మా. ఏంటి అటెంప్ట్ చేశాడా? అది ఎవడో కాల్ చేస్తున్నాడు, ఒక నిమిషం. నాకెందుకో భయం వేస్తుందిరా. ఎరా రవి కూడా కాల్ చేశాడా? లేదురా. వాడు ఇందా కాల్ చేశాడురా. వాడి వాయిస్లో చాలా వేరియేషన్ ఉందిరా. వాడి టోన్లో కూడా చాలా టెన్స్ ఫీల్ ఉందిరా. అవునా? ఒకసారి కాల్ చేసి చూడు, వాడు ఏ పొజిషన్ ఉన్నాడు. ఎక్కడికి రా? బిల్డింగ్ మీద కాదులేరా, వాష్రూమ్కి. ఏమైందిరా? వాడు వచ్చినాక వాడి దగ్గర అమ్మాయి నెంబర్ తీసుకో, సారీ చెప్పేద్దాం. ఆల్రెడీ బ్రేకప్ అయిపోయిందిరా, ఇక నువ్వు సారీ చెప్పిన యూజ్ ఉండదు. అయింది వీడితో బ్రేకప్ మాత్రమే, వేరే వాడితో పెళ్లి కాదు. సరే సరేలే, ఆడొచ్చాక అడుగుదాం. అయినా అడగడం ఎందుకు? ఆ రోజు తన మిస్డ్ కాల్ ఉందిగా. అవును కదా, ఒకసారి ఫోన్లో చెక్ చేయి. సరే ట్రూ కాల్ ఓపెన్ చేస్తా. తన పేరేంటి? శృతి పరచూరి. ఓకే. రే ఆగరా,
మనం తనకు కాల్ చేసి 17th నైట్, మరి 18th మార్నింగ్ అని చూపిస్తుందండి ఇక్కడ. మళ్ళీ తనకి ఎందుకు కాల్ చేసావు అయినా నువ్వు? నేను చేయలేదురా. మరి ఇక్కడ చూపిస్తుందిగా. అయినా అయినా నేను ఎందుకు చేస్తాను రా? వాయిస్ చాలా స్వీట్గా ఉందని. ఆపరా. అయినా 18th మార్నింగ్ నేను ఎక్కడున్నాను? హలో కేసు గడు ఆ రోజు ఆడితో పాటు బ్యాంక్కి వెళ్ళాను. బాగా కరెంట్కి వచ్చింది. 11:05. సరే నేను వెళ్ళి బ్యాంక్ పని చూసుకొని వస్తాను. రేపు ఇప్పటికే 11 అయింది, తొందరగా చూసుకుని వచ్చాయి. ఓకే. అది ఇది కేసు గడి పని. ఆ గాడికి ఫోన్ చేస్తా. ఇప్పుడు ఆడికి ఎందుకురా? ఆ రోజు నా ఫోన్ ఆ టైం గాడి దగ్గర ఉంది. సర్లే కానీ. చెప్పరా. ఎక్కడ్రా? నేనా ఊరొచ్చారా మాయ డబ్బులు ఇస్తా అంటే. ఏయ్, నేను ఈ ఊర్లో తనమంటావా మీ ఊరు వస్తానమంటావా? విషయం చెప్పి ఎక్కడైంది తను, నిన్ను ఎవడొద్దన్నాడు? అరే ఆ రోజు మనం బ్యాంక్కి వెళ్ళాం కదా, నీకు నా ఫోన్ ఇచ్చాను. ఆ రోజు ఎవరవుతారా నువ్వు మాట్లాడింది? మా మాయతో. మీ మామ పేరు శృతి పరచూరి కదా? కాదు, కమలాకర్ భట్టాచార్యులు. జోకా? కాదురా, నిజం. రే, ఇక్కడ శృతి పరచూరి పేరు ఉంది, మీ మామ పేరేం లేదు ఇక్కడ. శృతి పరుచూరిన. ఆ రోజు నేను ఫోన్ మాట్లాడేటప్పుడు నేను వాళ్ళలో వస్తా, నాకు డబ్బులు కావాలి. అది ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? కాల్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంది కదండి, చేసుకోండి. ఇక్కడ జియో సిగ్నల్ లేదు కదా, అందుకే. ఓ జియో కదా, సిగ్నల్ ఉండదు. ఓకే ఓకే, ఇదిగోండి తీసుకోండి. థ్యాంక్ యూ అన్నయ్య. ఏంద్ర బాబ్జీ ఇదే? మాయ ఫోన్ చేస్తున్నానండి. మాయా చెప్పు మాయా. ఆల్రెడీ అది మాట్లాడింది. నీ కూతురు సవితి. నువ్వు కానీ 1 రోజులు డబ్బులు ఇవ్వలేదు అనుకో మాయా, దాన్ని ఇంటికి తీసుకొచ్చి పెడతా. అదే జరిగింది. సరే ఓకేరా. ఓకే, ఉంటా, బాయ్. మేబీ శృతి వాళ్ళ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. సర్లే ముందు శృతికి కాల్ చేయి. సరే. అరే ఒక్క నిమిషం, తన ఫ్రెండ్తో తను ఏం మాట్లాడిందో విందామా? వాళ్ళే మాట్లాడుకున్నా మనకెందుకు లేరా? మేబీ లో మ్యాటర్ అవ్వచ్చుగా. అయినా ఎలా అంటావు? నా దాంట్లో ఆటోమేటిక్ కాల్ రికార్డ్ ఉంది. తప్పేమోరా. లాజికల్గా ఆలోచిస్తే తప్పే. అయినా లెవెల్లో లాజిక్స్ ఉండాలి. రికార్డింగ్స్ ఓపెన్ చేయి. ఓకే. మాయా నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నీ కూతురు సవితి. నువ్వు కానీ 1 రోజులు డబ్బులు ఇవ్వలేదు అనుకో మాయా, దాన్ని ఇంటికి తీసుకొచ్చి పెడతా. ఏం గొంతురా నాయన, వీడి ఫోన్ అవసరం డైరెక్ట్గా మాట్లాడేయచ్చు. మళ్ళీ పెట్టినా? పతాకి నేను సుప్రభాతమా. నెక్స్ట్ పెట్టు. హలో. హలో, ఎవరు? నేను కీర్తిని. కీర్తి నువ్వా? ఈ నెంబర్ ఎవరిది? ఎవరిదో గొట్టం గడిదిలే. గొట్టం? నేను కాదు, కేసు గడు. పెద్ద గొట్టం కదా. ఎన్నో. ఓకే. ఏంటి రవికి నీకు గొడవ అయిందా? గొడవ కాదు. గొడవ కాదంట్రా. అయితే నువ్వు సారీ చెప్పక్కర్లేదు. బ్రేకప్. బ్రేకప్పా? ఎందుకు ఆపావు? పెట్టు. చిన్న గొడవకి బ్రేకప్ ఎందుకే? గొడవ జరిగింది కాబట్టి బ్రేకప్ చెప్పలా. బ్రేకప్ చెప్పాలి కాబట్టి గొడవ. అరే ఏంట్రా ఇది? పూర్తిగా విందాం. ఉంచు. కావాలనా? ఎందుకే? వాడికంటే బెటర్ పర్సన్ దొరికాడు, అందుకే. వాట్? ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూశారు. అబ్బాయి చాలా బాగున్నాడు, అమెరికాలో జాబ్, వెల్ సెటిల్డ్. ఇంకేం కావాలి? ఇట్స్ నాట్ ఫేర్. ఎవ్రీథింగ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ బికాస్ ఇట్స్ ఫర్ లైఫ్. ఎవరికో నచ్చదని, ఇంకెవరో హ్యాపీగా ఉండరని నాకు నచ్చింది నేను చేయకుండా ఉండాలా? నీ హ్యాపీనెస్ కోసం ఇలా చేయటం తప్పే. ఓకే ఓకే, తర్వాత మాట్లాడదాం, బాయ్.
ఇది వీటిలో. వీళ్ళెవరో తప్పే ఉందిరా, అమ్మాయిలో తప్పు ఉంది కానీ. అయినా పోయి ఎలాంటిదని అలా లవ్ చేశాడు రా. అది కొత్తనాడు కానీ అడుగు. ఏంటి అవునా? సర్లే వెళ్దాం లేదా? ఎందుకు కాళ్ళు వస్తారు ఇక్కడికి? ఎందుకు అక్కడ నేట ఉందా? అలాగనే వాళ్ళు చేశారా? ఏం మాట్లాడుతున్నారా? ఎవరిని పడితే లవ్ చేస్తే ఇలాగే ఉంటుంది. రే ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? చెప్పాడు రాడు మొత్తం నాకు. ఎవరు లవ్ చేశారు? ఎవరిని అడుగుతున్నావురా? అదేరా, నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావు, అది నేను మోసం చేసి వెళ్ళిపోయింది. దాని గురించి రా. అమ్మాయి మోసం చేయడం ఏంటి? కంగారు పడదు, బ్యాకప్ స్టోరీని చీటింగ్ స్టోరీలో చెప్పా. అలా ఎందుకు చెప్పావురా? మరి అట్లా లోపలికి వెళ్ళాడు, నేను మీకు ఇలా ఫోన్ చేశాను. చెప్పరా. అదే కట్టిగా కనిపించాడు రా. ఎక్కడా? మీ దగ్గరికి వస్తుంటే దారిలో వచ్చి ఆడే పంపించాడు. నా లైవ్ లొకేషన్ మీకు షేర్ చేస్తాను. ఒక మాటలో పెట్టి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తా, అది చూసి మీరే వచ్చేయండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, కార్తీ ఫోన్ కాల్స్ వస్తే అసలు లిఫ్ట్ చేయద్దు. మరి మీరు ఇంత రేటుగా వచ్చారు, మీరు వచ్చేలో పెద్ద షో చెప్పాలిగా, అందుకే ఇలా చెప్పా. నన్ను ఎందుకు ఎక్కడ ఉంచడం? స్టోరీ వేరే చెప్పచ్చుగా, చీటింగ్ స్టోరీ ఎందుకు చెప్పావు నువ్వు? అంటే రియల్ స్టోరీ అయితే రియలిస్టిక్గా ఉంటుందని అలా చెప్పా. అరే నేను అక్కడ ఉన్నా, నన్ను పట్టించుకోండి రా. నువ్వు ఉండలా, మేము ఉంచాం. అదే ఎందుకురా? డబ్బులు దొబ్బేసినట్టు దొరికితే ఉంచక ఖర్చు డబ్బులు ఇచ్చి ఊరు పంపిస్తామేంట్రా? నేను డబ్బులతో పెట్టేవేంట్రా? నటించకు. మేము విన్నది వాళ్ళ కాల్ రికార్డింగే కాదు, మీ కాల్ రికార్డు కూడా. మనవి కూడా 3 రెక్కలే కదరా. మనం ఇద్దరమే కదరా, 3 రెక్క ఎవరు? అరే మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారా. దొరికా క్యాప్టెన్ ఎందుకు చేస్తావు నువ్వు? అయితే రేపని అంటారు, నేనే అంటారు అనుకోండి. తప్పని ఫీల్ అయితే భయపడాలి, బాధపడాలి. తప్పే కాదు. మరి దేశాన్ని ఉద్ధరించారు కదా, ఫ్రెండ్స్ మోసం చేశారు. ఒక్కసారి సరే, ఇప్పుడు చెప్పింది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. ఏంట్రా? ఇప్పుడు చెప్పిన తర్వాత మాట్లాడతాం, ముందు ఫోన్ మాట్లాడు. అక్కడికి ఎందుకురా? ఎవరికోసం అక్కడికి వస్తాడంట. ఇంటికి ఎవడాడు? ఏమో తెలీదు. కర్మ అనే దాని మీద నాకు పెద్దగా నమ్మకం లేదు, కానీ నేను స్వార్థంగా ఆలోచించిన ఆ సంఘటన నా కలలా వెంటాడుతుందని నేను ఊహించలేదు. స్థాయికి మించిన సాయం చేయకపోవడం స్వార్థం అవుతుందా?
దగ్గర కారు వచ్చినట్టుందిరా. నువ్వు ఫోన్ చేసిన అమ్మాయి ఉండిద్దిరా. అయినా నువ్వెవరికి కాల్ చేసావురా? శృతికి రా. దేనికి? ఆ రోజు నువ్వే కదరా ఒకే ఒక్క మాట మాట్లాడాలన్నావు. తనతో ఇంకొకసారి మాట్లాడుతుందిరా, ఒకే ఒక్కసారి. అందుకే అయినా నువ్వేందో అందరూ యాక్టివ్ అయిపోతావు. మా అమ్మాయి వచ్చింది, కొంచెం మంచిగా మాట్లాడు. నాకేం సంబంధం రా? అవన్నీ తావు చెప్తారు కానీ ముందు వెళ్ళని. రే అయినా ఇదేంట్రా, వీళ్ళు ఎవరితో వాడు మాట్లాడడం ఏంట్రా? నీకు చెప్పలేదు కదా, బ్యాంకులో చేయి తగ్గడం నాడు కాదు ఈడు. 30,000 చెల్లికి ట్రాన్స్ఫర్ చేశా, ఇదిగా మందికి 3,000. అయితే ఇంకా అర్థం కాలేదా నీకు? లవ్లో పడింది ఆడు కాదు, ఆడు. ఏం మాట్లాడుతున్నారా? బ్రెయిన్ బ్రేక్ డౌన్ అయిపోయింది. అంటే లవ్ చేసింది ఆడనమాట, నీకు ఈడని చెప్పాను అనమాట. ఎందుకురా? మావా ఈరోజు బ్యాంక్లో ఒక అమ్మాయిని చూసా, సూపర్ ఉంది. అవునా? మావా ఈరోజు అమ్మాయి నన్ను చూసి నవ్వింది మావా. అవునా? ఐ లవ్ యూ. వాడు ప్రపోజ్ చేశాక ఆ అమ్మాయితో చాలాసార్లు బయటకు కనిపించేవాడు. పర్లేదురా, ఈ అమ్మాయితో బాగానే తిరుగుతున్నాడు. ఇంకెందుకు లేటు, జ్యూస్లో ఒక స్ట్రా వేసి 2 స్ట్రాలు వేసి చూద్దామేంటి? పద పోనీ, పద పద. మావా నా లైఫ్లో నా అంతా నేను ఎవరికోసం ఎవరిని దూరం చేసుకోను. పొరపాటున ఎవరిని వచ్చి మిమ్మల్ని దూరం చేసుకోమంటే వాళ్ళ కర్మ, ముందు వాళ్ళే నాకు దూరం అవుతారు. ఆ గొడవ తర్వాత మేము ముగ్గురం కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకున్నాం. ఈ మధ్యలో వంశీకి శృతికి కాల్ చేసింది, తర్వాత నాకు ఫోన్ వచ్చింది. చివరిగా రవిగాడు ఆ అమ్మాయిని తిట్టాడు. చెవులు దెబ్బయా, నీ మిస్టేక్గానే ఉంది. రవిగాడు తిట్టిన విషయం శృతి వంశీగాడికి కాల్ చేసి చెప్పింది. పర్సన్ ఒక్కడే మారాడు, ప్లేస్ సిచ్యువేషన్ ఏం మారలేదు. సారీ కదా, చెప్పిస్తాలే, ఓకేనా? అవునా? ఓకే. కానీ అన్నీ అనుకున్నట్టు జరగల. రవిగాడి కోపంతో సారీ చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ సేమ్ ప్లేస్. శృతి అది కాదు, వాడిని సారీ చెప్పకపోతే ఇప్పుడు ఏమైంది? మనకి నష్టమా? ఏమీ లేదు కదా. నీదేం పోద్ది? నీదేం పోదు. ఒక నన్నెంత తిట్టినా నీకేం అనిపించదు, నీకేం పోదు. ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో ఎవడేమన్నా నీకొచ్చే నష్టం ఏముంది? ఏం ఉండదు. అలా కాదు శృతి, ఇది బై మిస్టేక్ జరిగింది అంటున్నా కదా. నా మిస్టేకే లేకుండా ఎవడో నన్ను తిడితే నేను పడతానా? బై మిస్టేక్ అంటే నీ మిస్టేక్ వాడి మిస్టేక్ అంటావేంటి? ఇద్దరు ఎవరు తప్పు లేదు, ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నీ మిస్టేక్ లేకుండా నువ్వు ఎలా తిట్లు తిన్నావో, వాడి మిస్టేక్ లేకుండా వాడు కూడా నీతో అలానే తిట్లు తిన్నాడు. ఒక ఆడపిల్లని తిట్టడం నీకు తప్పు కాదు. ఇందులో జెండర్ తీసుకురా మాకు. ఏ? ఆడలో మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్, మగాళ్ళకు ఉండదా? మీకు మాత్రం ఈగో, మాకు రాదా? మీరు మాత్రం సారీ చెప్పాలి, మీరు మాత్రం చెప్పరు. ఇప్పుడు చెప్తున్నా, వాడికి సారీ చెప్పాలి నువ్వు అనుకుంటే నువ్వు కూడా వాడికి సారీ చెప్పాలి. ఒక నన్ను తిట్టాడని చెప్పినా తిరిగి నన్నే సారీ చెప్పమంటావు. ఇది నీ లవ్, ఇది నా మీద నీకున్న ప్రేమ. చాలు, గో టు హెల్. ప్రేమనే కాదు, కోపాన్ని కూడా ఎక్కువ దాచుకోలేము. నాకు పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయిరా, బతకాలని ఆశ చచ్చిపోతుంది. ఆ ఫోన్ కాల్ తర్వాత వాడు ఏమైపోతాడో అనిపించింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి సిట్టింగ్ ఏర్పాటు చేసాం. రా, వచ్చి కూర్చో. ఏంటి ఇదంతా? నా లవ్ ఫెయిల్యూర్ సెలబ్రేషన్సా? కాదు, కూర్చో. లవ్లో పడి ఫ్రెండ్ పార్టీని మర్చిపోవచ్చావు, కానీ ఫ్రెండ్ పార్టీ ఇవ్వడం మాత్రం నేను మర్చిపోను రా. సారీరా, హ్యాపీ బర్త్డే. నిజంగా మర్చిపోయారా? సారీరా. ఏ అడిగి మరీ చెప్పించుకున్నట్టుంది.
ఎవరు నిజంగా మర్చిపోయారా? సరే సర్లే స్టార్ట్ చేద్దామా? తీసుకోరా. వద్దురా, ఈరోజు నా బర్త్డేగా తాగను. నా కోసం ఒక పెగ్గు. లేదురా, నేను తాగను. ఇప్పుడు తాగితే ఇప్పుడు సిట్టింగ్లో ఎవడో అడుగుతాడు, అందుకే నేను తాగను. సరే ఓకే, నీ ఇష్టం. సర్లే కేసు కూడా కాల్ చేయి. వాడు అవుట్ ఆఫ్ స్టేషన్ కదరా. అవుట్ ఆఫ్ స్టేషన్ వద్దుగా? సరే ఓకే, మనం తాగుదాం, ఏమంటావు? అరే చెప్పే కదరా ప్రామిస్ చేశానని. సరేరా, ఇద్దరు తాకండి. ఆ ఫుల్ బాటిల్ నన్ను ఎత్తికేసి కొట్టుకుంటా. నేను తాగను. అంతేలేరా, అప్పుడు అమ్మాయి కోసం తాగనున్నావు, ఇప్పుడు అమ్మాయి హ్యాండ్ ఇచ్చిన ఫ్రెండ్ కోసం తాగనంటున్నావు. సరేరా, నా కూడా కలుపు. అది అలా అన్నో బాగుంది. ఇదిగో తాగు. మనం మెల్లమెల్లగా బాటిల్ ఫినిష్ చేద్దాం. నేను తాగనంది మందు మాత్రమే, సిగరెట్ కాదు. ఏ తాగవా? నీకోసం మందే తాగినండి, సిగరెట్ తాగనా? చెప్పడం మర్చిపోయా, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారా. ఎవర్రా? నా కొలిగ్రా, నా పక్క డెస్కే. ఎన్ని రోజు చెప్పలేదేంటి? నువ్వు డిస్టర్బెన్స్లో ఉన్నావుగా, అందుకే చెప్పలా. ఎనీవే కంగ్రాట్స్ మామ. నా ప్రేమలా కాకుండా నీ సక్సెస్ అవ్వాలి, ఓకేనా? నేనైతే మాత్రం ప్రేమించదని చెప్తాను రా. ఒకేసారి ఇద్దరు కంట్రోల్ చేయడం నా వల్ల కాదు. అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నేను కూడా వాళ్ళ లవ్లో ఫెయిల్ అవుతానా? కాదు, వాడి ఉద్దేశం ఏంటంటే నా చేత నేను ప్రేమించదని చెప్పిద్దామని, అంతేనా? అంటే మామ అది కాదు. ఇప్పుడు ఏంట్రా, లవ్లో ఫెయిల్ అంత మాత్రాన లవ్ వేస్ట్, వీడిని ప్రేమించొద్దు అని చెప్తాను అనుకున్నావా? లవ్లో లవ్ చేసుకునే వాళ్ళు తప్పే ఉండిద్ది, లవ్ తప్పు ఉండదు. మీరు విడిపోవడానికి మీ తప్పైన కారణం లేక మా తప్ప? మన వల్ల క్రియేట్ అయిన సిచ్యువేషన్ తప్పు, దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయిన నా తప్పు, విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన అమ్మాయి తప్పు. తప్పు అనేది ఇప్పుడు ఒకటి వల్ల స్టార్ట్ అవుతుంది కానీ ఒకటి వల్ల క్రియేట్ అవుతురా. అంటే ఆ రోజు మనం కాల్ మాట్లాడిపోయి ఉన్నా, లేదా ఆ రోజు సిచ్యువేషన్ సరిగ్గా హ్యాండిల్ చేస్తున్నా, లేదా అమ్మాయి విషయం సరిగ్గా అర్థం చేసుకున్నా, ఇంతవరకు వచ్చేది కాదు కదరా. అలా అనుకోవడానికి కూడా లేదురా. అలా జరగకపోయి ఉంటే ఇంకోలా జరిగి ఇంకోలా విడిపోయే వాళ్ళం మేము. సారీరా. జరిగిందే జరిగిపోయింది కదరా, లీవ్ ఇట్. కానీ తనతో ఇంకొకసారి మాట్లాడాలి ఉందిరా, ఒక్కసారి. ఏంటంటే తన పెళ్ళేలాగా అయిపోయింది, ఇంక ఛాన్స్ లేదు. కానీ తను ఎందుకు ఇంకా నన్ను తెలుసుకొని బాధపడుతుందేమో. అసలు చెప్పేదేంట్రా? అంటే నేను బాధపడుతున్నా అనుకుని తన బాధపడుతుందేమో నా ఉద్దేశం. ఇక కాల్ రికార్డింగ్ అంటావా? శృతి కాలే చేయలేదు, ఏ రికార్డింగు లేదు. వాడిని డిప్రెషన్ నుంచి బయట తీసుకురావడానికి నేను చేసిన ఫ్రాంక్ కాల్ రికార్డింగ్స్ ఉంటున్నాను. అలా వింటూ ఉంటే మీ ఇద్దరి కాల్ రికార్డ్స్ బయటపడ్డాయి. ఓకే, తర్వాత ఏమైంది? నీకు ఫోన్ కాల్ వచ్చి నువ్వు పక్కకి వెళ్ళాక నేను నా ఫ్రెండ్ సంజయ్కి మెసేజ్ చేశాను. నేను ఫోన్ చేసి ఏం మాట్లాడినా దానికి సింకేటెడ్ మాట్లాడతాను. నా
బాస్ నాకు కాల్ చేసినప్పుడు మా సార్ కాల్ చేశారు, ఏదో చెప్పి మేనేజ్ చేయి. నేను వెంటనే శృతికి కాల్ చేశాను, వంశీ నీతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నాడు అని. సరేనా, అక్కడికి వచ్చేయండి. ఇప్పుడు లవ్ చేసేవాడు లవ్ చేసాడంటే నువ్వు వింటావా? వాడి గురించి ఎందుకు లేరా, వాడికి ఎప్పుడు అదే పనిగా అని అంటావు. పైగా ఒకే కథతో వచ్చిన 100 సినిమాని చూసినట్టు చూసేవాడివి. మరి ఇప్పుడు ఎప్పుడు లవ్ చేయనాడు లవ్ చేశాడంటే ఎంత ఇంట్రెస్టింగ్ విన్నావురా. అబ్బాబాబా, ఏం ఇన్వాల్వ్మెంటు, ఏం నిలదీసిపోయింగు. నాకు తెలిసి ఒక కరెక్షన్ అర్జునట్టు ఊహించుకుని ఉంటావు. ఆయన బటర్ఫ్లై థియరీ గురించి వెంటనే అని ఇప్పుడే కలర్ చూస్తున్నా. ఆయన మెయిన్ డబ్బులు కొట్టే ప్లాన్ చేస్తే అది వాళ్ళ లవ్ స్టోరీకి దారి తీయడం ఏంటి? అరే ఇప్పటికైనా జరిగింది చెప్పరా. అసలు జరిగింది ఏంటంటే, మా మోడోడు చెప్పినట్టు సాయి గారికి కాల్ చేశా. హలో హలో, రే త్వరలో ఈ బ్రిడ్జ్ ఎత్తేస్తున్నారంట్రా. నీకెలా తెలుసురా? నాకెలా తెలుసు అన్నది ముఖ్యం కాదు, ఇప్పుడు ఏం చేయాలన్నదే ముఖ్యం. సరేరా, ఇప్పుడు ఏం చేద్దాం మరి? మన ఫ్రెండ్స్ దగ్గర కూడా ఐడి కార్డు ఇద్దామని చెప్పి డబ్బులు తీసుకుందాం. మన ఫ్రెండ్సా? వాళ్ళ దగ్గర ఎందుకురా? మళ్ళీ ఈజీగా నమ్మేది వాళ్ళే కదరా. మన ఫ్రెండ్స్ రా వాళ్ళు. అరే ఇట్స్ నాట్ ఫెయిర్ రా. ఎవ్రీథింగ్ ఫేర్ అండ్ లవ్ అండ్ వార్, బికాస్ లైఫ్ ఈజ్ ఎ వార్. ఇది మన కోసం మనకొచ్చిన అవకాశం. ఓకే, తర్వాత వాళ్ళ ఐడీస్ ఏవి అని అడిగితే ఏం చెప్పండి నేను? అవసరమైతే ఎంటీ ఐడి క్రియేట్ చేసి ఇవ్వు. 10% పోయినా 90% ప్రాఫిట్ మంది, మిగిలిందంటే 50-50. ఓకేనా? సరేరా, అలానే చేస్తా. సరే. బ్రో ఒకసారి కొనువా. థ్యాంక్స్ బ్రో. చెప్పరా విజయ్. నేను విజయ్ని కాదు, సాయిని. సాయి, వాళ్ళు ఒప్పుకున్నారా? ఒక నిమిషం ఉండరా. ఒక ఫ్యాన్లో 2 రెక్కలు తిరగడానికి ఫిక్స్ అయినప్పుడు ఉండేలా కాకుండా ఆగుద్దా, ఆటోమేటిక్గా తిరిగిద్ది. సరే కానివ్వండి. ఒప్పుకునేటట్టే ఉన్నారు. వాళ్ళకి అర్థం కావట్లా, వాళ్ళ 3 రెక్కల సంపాదనని మనం 2 రెక్కల మీద వచ్చిన గద్దెలాగా తీసుకెళ్ళిపోతామని. మనవి కూడా 3 రెక్కలే కదరా. మన దాంట్లో 3 రెక్కలు రా. సరే సరే, వాళ్ళు వస్తున్నారు, మిమ్మల్ని ఫోన్ చేస్తాను. సరే. హలో కార్తీ. ఎక్కడా? ఏం లేదు, ఇప్పుడే ఊరు వెళ్ళడానికి రెడీ అవుతున్నా. హైదరాబాద్కి టైంలో ట్రైన్ లేవు కదరా. హైదరాబాద్కి లేకపోతే ఇంకే ఊరికి ఉండవా? అంటే ఎవ్రీథింగ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ఏం మాట్లాడుతున్నావురా? ఉండే నిజాయితీగా ఉండాలి, లేదా స్వార్థంగా ఉండాలి. స్వార్థంలో కూడా నిజాయితీగా ఉండాలంటే మనకి చేత కాదు. ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా? ఫ్రెండ్స్ని మోసం చేసినా పర్లేదు అని అనుకుంటే వాడిని నేను మోసం చేసినా పర్లేదు అని నేను అనుకున్నా. హలో హలో హలో, హలో సాయి. మరి ఆ డబ్బు ఏమైంది? నేను ఇచ్చిన ఐడియాతో మేము ముగ్గురినే మోసం చేస్తాడనుకున్నా, తర్వాత అర్థమైంది మీతో పాటు 25 మందిని మోసం చేసాడని. ఇది నిజం, మేము నమ్మాలి. నువ్వు మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటే సాయిగడు మిమ్మల్ని మోసం చేశాడు అంటావు. నువ్వు నమ్మినా నమ్మపోయినా సాయిని మొత్తం డబ్బులు తీసుకొని పారిపోయాడురా. సరే, ఎందుకు 3rd పర్సన్ ఎవరు?
అదిగో వస్తున్నాడుగా. అది సాయన నువ్వు కూడా వచ్చావు కదా, ఇప్పుడు రమ్మన్నా నీ మూడో రెక్కని. నీకు ఇంకా అర్థం కాలేదా? ఆ థర్డ్ హ్యాండ్ సాయాన్ని. నీకు విషయం చెప్పిన సాయన్న, నీ ఫ్రెండ్స్లో నిన్ను ఎవరు మోసం చేయరంటే నేను వీళ్ళ తర్వాత మీ పేరే చెప్పేవాడిని. వీడు కూడా అలానే అనేవాడు. అదే వాడైతే మా ఇద్దరి పేర్ల కంటే మీ పేరే ముందు చెప్పేవాడు. నువ్వని తెలియగానే అందుకే అలా కూర్చుండిపోయాడు. మా ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇచ్చావన్నా, థ్యాంక్స్. ముందు నన్ను చెప్పనిస్తారా? ఏం చెప్తావునా? అవసరం రా అందుకే చేశారా అంటావు. మళ్ళీ చదవడం ఎంతలో మీకు తెలిసిపోయింది అంటావు. అంతేనా? కరెక్టేరా, కానీ అవసరం నాది కాదు, నీ ఫ్రెండ్ది. అరే నేను కాదురా బాబు. వాడు కాదు. మరెవరు? నీకెవరో తెలీదా? కేసు కూడా. ఓ పని చేస్తే ఇచ్చేసి గోవా బీచ్ తీసుకోనుకుంటావా? మనం వెళ్ళేది రేపు నైటే. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళొచ్చు అనుకో, మనకి 30,000 బొక్క. 30,000? అదేలారా? టోటల్గా మనకే 30,000 బొక్క. నిజమా? వాడు చెప్పింది కరెక్టే. కరెక్ట్గా ఆలోచిస్తే వాడు చెప్పింది రైట్. మన ఫ్రెండ్స్ అందరిని అడుగుదాం, హెల్ప్ చేయమని చెప్దాం. ఓకేనా? ఒకవేళ ఎవరో హెల్ప్ చేయకపోతే అప్పుడు చూద్దాం. నా కేసు గారు వచ్చాడు, వాళ్ళ నాన్న బాగాలేదంట, హాస్పిటల్లో ఉన్నాడు. ఏమైందో ఏమో, ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, సాయన్న చెప్పు. ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నా, లగేజ్ ప్యాక్ చేసుకున్నాను. ఫ్లైట్ ఎన్నింటికి? నైట్ 9 కన్నా. ఇంతకీ కేసు గడికి మనీ అరేంజ్ అయినాయారా? ఏమో అన్నా, నేనేం ఫోన్ చేయలే. ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చా. ఓకే, సరేరా అయితే ఉంటా. సరే అన్న. హలో, ఎక్కడ్రా? అన్న రవిగడ్తో షాపింగ్ వచ్చా. ఈ టైంలో ఏంట్రా? ఈరోజు నైటే అన్న ఫ్లైట్, అందుకే కావాల్సిన కొనుక్కోవడానికి వచ్చా. సరే ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు. చెప్పన్నా. అదేరా, ఫ్లైట్ ఏ టైంకి అని చెప్పి కాల్ చేశారా? 9 o'clock అన్నా. సరే, ఇంతకీ కేసు గడికి మనీ ఏమైనా అరేంజ్ అయినాయారా? అరే మర్చిపోయానన్నా, ఇప్పుడే వాడికి కాల్ చేస్తా. సరే, తొందరగా చేసి కనుక్కో. సరే అన్న. రవిగడి ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? హలో, సాయన్న. యారా, మనీ ఏమైనా అడ్జస్ట్ అయినాయా? ప్రజెంట్ ఓకే అన్న. స్కూటీ తాకట్టు పెట్టా, 1 monthలో ఆపరేషన్ చేయించాలంట. అవునా? ఎంత అవుద్దంటరా? 2 లక్షల పైన అయిద్ది అంటున్నారన్న. 1 month టైం ఉంది కదరా, నేను ట్రై చేస్తాలే. కొంచెం గట్టిగా ట్రై చేయన్నా. నాకు రావాల్సిన డబ్బులు 1 or 2 monthsలో వస్తాయి. అవి రాగానే ఇచ్చేస్తా. ఓకేరా. అరే, ఎందుకు రవిగడు కాల్ చేశాడరా? లేదన్నా. సరే, నేను మళ్ళీ చేస్తారా. బాయ్. మాటల్లో ఉన్న సాయం చేతుల దాకా రాదని అప్పుడే అర్థమైంది. నేనే వాడికి ఫోన్ చేసి రమ్మన్నారా?
థ్యాంక్స్ రా పిలవగానే వచ్చినందుకు. పర్లేదన్నా, ఎందుకు పిలిచావు చెప్పు. అసలు ఏం జరిగిందంటే ఇది జరిగింది. సర్లే వదిలే అన్న, మనం ఎంతో కొంత సాయం చేద్దాం. ఎంతో కొంత కదరా, అవసరం తీరేంత సాయం చేద్దాం. 2 లక్షలా? మన దగ్గర ఎక్కడి అన్నా? ఆ టైం కల్లా నేను 30,000 చూస్తాను రా. మహా అయితే నేను 20,000 చూడగలేము. మిగతా 1,50,000 ఏం చేద్దాం? అయితే నా దగ్గర ప్లాన్ ఉందిరా. ఏంటది? మీ ఫ్రెండ్ సాయి గారిని ఈ బ్రిడ్జ్లో జాయిన్ చేసింది నువ్వే కదరా? అవును. వాడి దగ్గర వాళ్ళు కూడా చీటీ కట్టారు. దాన్ని నెక్స్ట్ మంత్ ఎలాగైనా పాటించేయాలరా. ఆ వచ్చిన డబ్బుల్ని ఈ బ్రిడ్జ్లో కడతానని చెప్పి మనకేమని చెప్పు. వాడు ఇది చేస్తాడంటావా? 3 monthsలో అసలు వడ్డీ వాడికి ఇచ్చేస్తానని చెప్పు. అసలు వాళ్ళకి ఇచ్చేసి వడ్డీ వీడిని ఉంచుకోమని చెప్పు. నీకు ఇంకా అసలు విషయం చెప్పలా. ఈ బ్రిడ్జ్ కూడా ఎక్కువ కాలం ఉండదు. దాన్నే రేపో మాపు ఎత్తేసేలా ఉన్నారు. నువ్వు అన్నది జరిగేలోపు మన పని అయిపోద్దులే. అప్పుడు అవకాశం ఉన్నా ఇవ్వలేదు, తర్వాత ఇచ్చే ఆలోచన కూడా లేదు. అన్న వాడికి అప్పుడు 20,000 ఇచ్చుంటే మాకు 30,000 బొక్క పడేది. 3 సంవత్సరాల క్రితం గోవా వెళ్దాం అనుకున్నాం, కానీ 3 నెలల కింద వెళ్ళాం. అదన్నా మా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. అన్న మేము మిడిల్ క్లాస్ పీపుల్ అన్న. నెలలా దాచుకునే 1,000-2,000తోనే మా ఇష్టాలు, మా సంతోషాలు, మా ఎమర్జెన్సీస్ అన్నీ ఎదుర్కోవాలి. అందుకే అదాలు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇవ్వాలి. సరేరా, మీరు చేసిందే కరెక్ట్ అంటారు, మీ తప్పే లేదంటారు, అంతేగా? ఒక మధ్య తరగతి వ్యక్తికి ఆలోచిస్తే మేము చేసిన అసలు ఎవరికి తప్పే అనిపించదు. సాయం చేసే అవకాశం ఉండి కూడా చేయకపోవడం మీ తప్పు కాదని మీరు అనుకున్నప్పుడు, అవకాశం వచ్చింది కదా అని మీ దగ్గర డబ్బు సంపాదించడం నా తప్పు కాదు కదా. అంటే ఫ్రెండ్స్ని మోసం చేయడం తప్పు కాదంటూ, అంతేనా? ఫ్రెండ్కి సాయం చేయకపోవడం తప్పు కాదని మీరు అనుకున్నప్పుడు, అలాంటి ఫ్రెండ్ని మోసం చేయడం తప్పు కాదని నేను అనుకుంటా. అన్నా ఇంత జరిగినా సరే నిన్ను అన్నా అని పిలుస్తున్నా. అంత నమ్మానన్నా నిన్ను. నేను నిన్ను మోసం చేయనని నువ్వెంత బలంగా నమ్మావో, నువ్వు వాడికి సాయం చేస్తావని వాడు అంతే బలంగా నమ్మాడు. ఇప్పుడు మాకు నిజం తెలిసింది. ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదని నువ్వు నిరూపించుకోవాలి. అందుకే ఇదంతా. నీకు నిజం తెలిసింది కాబట్టి నేను ఇక్కడికి రాలా. నీకు నిజం చెప్దాం అనుకున్నా కాబట్టే ఇక్కడికి వచ్చా. ఇది మేము నమ్మాలి. పొద్దున నువ్వు వాడికి కనబడగానే చూసి చూడకుండా వెళ్ళిపోవచ్చుగా, కానీ వెనక్కి వచ్చి మరి ఎందుకు ఎక్కించుకున్నాడు? ఎందుకంటే వాడు నేను ఇద్దరం అనుకున్నాం ఈరోజు నీకు నిజం చెప్పాలని, అందుకే వచ్చాను. నువ్వు విన్ని చెప్పే నువ్వు చేసిన తప్పే అన్న. సరేరా, మీరేమంటారు? మీరు చేసింది కరెక్ట్ అంటారు, నేను చేసింది తప్పు అంటారు, అంతేనా? సరేరా, నాకు ఒక విషయంలో క్లారిటీ కావాలి, అడగనా? అడుగన్నా. వాడికి వచ్చిన ప్రాబ్లం అదే టైంలో వీడికి వచ్చుంటే మీరు ఇలాగే రియాక్ట్ అయ్యేవాళ్ళరా? ఇలాగే లెక్కలు మాట్లాడేవాళ్ళ? ఇలాగే మనకెందుకురని మీ ఇద్దరే వెళ్ళేవాళ్ళ? ఇందాకేదో మోసం చేయని పేర్లలో ముందు రాసేవాడిని వెనక రాసేవాడిని ఏదో అన్నారు కదరా. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మీ బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పమంటే మీ ముగ్గురులో ప్రతి ఒక్కడు మిగతా 2 పేర్లే చెప్తారు, అవునా కదా? అదే కేసుగాడు అయితే ఏం చెప్తాడో తెలుసా? హలో సాయి అన్న. హ్యాపీ బర్త్డేరా. థ్యాంక్స్ అన్న. ఏంటి ఈరోజు అది బర్త్డేనా? ఎక్కడున్నావురా? ఊరి నుంచి రిటర్న్ వస్తున్నా అన్న. మా ఆయన డబ్బులు ఇచ్చేశాడు, రాగానే నీకు ఇచ్చేస్తా. సర్లే కానీ మీ బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు. నీకు తెలుసు కదా అన్న, రవి, వంశీ, విజయ్ వాళ్ళే కదా. అదేరా వంశీగడి కాల్ చేశాడు, వాడికి ఏదో డబ్బు అవసరం అంట. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నేను ఇచ్చిన 1,50,000 కాకుండా. అవునా అన్న, నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తానన్నా. అది కాదురా, 1,00,000 అంటరా. అన్న నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తా కదా, సరేనా? సరేరా, ఉంటాను. నేను మళ్ళీ చేస్తాను, ఓకేనా? ఇప్పటికైనా అర్థమైందారా? మీరు వాడిని ఫ్రెండ్ అని అనుకున్నారు, కానీ వాడు మిమ్మల్ని బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాడు. కేసుగాడారా? మాట్లాడు. హలో. రా, డబ్బులేదే అవసరం అంట, సాయన్న చెప్పాడు. ఎంత కావాలి? పర్లేదు చెప్పరా. దొరికాయరా? ఏంటి అప్పు తెచ్చావా? ఎందుకురా, వడ్డీ వేస్ట్. నా దగ్గర ఉన్నాయన్నాగా, తెచ్చిన వాటిని రిటర్న్ ఇచ్చేసే. ఇష్టం. సరేనా?
అప్పుడు నేను చేసింది ఇప్పుడు మీకు కరెక్ట్ అనిపిస్తుంది కదరా? కానీ కాదు, తప్పే. సాయం చేయడానికి తప్పు చేశా కాబట్టే మీకు తప్పు అనిపించట్లా. అదే నా స్వార్థం కోసం చేసుంటే ఖచ్చితంగా మీకు తప్పు అనిపించేదిరా. సర్లే, ఇంకా ఎక్కువ మాట్లాడితే క్లాస్ పీకినట్టు ఉంటుంది, కానీ సాయంత్రం వాడు 1,25,000 ఇస్తాడు, వెళ్ళి తీసుకోండి. అంటే అన్న 1,50,000 కదా, 1,25,000 అంటున్నావు. ఎలా చెప్పలేదా? అంటే అది అందరినీ అడిగా, ఎవరి దగ్గర లేవన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మిగిలిన సాయాన్ని ఆయనకి కాల్ చేద్దాం. హలో హలో సాయన, నేను వంశీని. వంశీ, ఏంట్రా సంగతి? అంటే అది కొంచెం మనీ అవసరం వచ్చింది, 30,000 అరేంజ్ చేయగలవా? అది చెల్లి ఫీ కట్టాలి, అందుకే. వాళ్ళిద్దరిని అడగకపోయావా? అంటే రవి ఇస్తా అన్నాడు, కానీ చేయి తగ్గట్టు పెట్టి తీసుకోమన్నాడు. 30,000 అంత అమౌంట్ అంటే? ఉంటేనే వన్నా పర్లేదు. ఓకేరా, పంపిస్తా. సరే సరే, థ్యాంక్స్ అన్న. ఈ నెంబర్ ఫోన్పేనా గూగుల్ పేనారా? రెండు ఉన్నాయి అన్న, ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. సరేరా, సెండ్ చేస్తానా. బాయ్. ఓకే, బాయ్ అన్న. అంటే అది చేయి తాకట్టు పెట్టలేదురా, అన్నయ్య డబ్బులు ఇచ్చాడు. అరే ఆ విషయం ముందు చెప్పొచ్చు కదా. అంటే అన్ని ఇచ్చాడని చెప్తే డబ్బులు దాయడం మానేస్తారని. మన చైను బ్యాంక్ లాకర్లో పెట్టారా? మరి శృతి? అంటే అప్పుడే శృతి కూడా కనిపించింది. సరే, విషయం అర్థమైందిగా, నేను వెళ్ళొస్తారా. సారీరా. నువ్వు మరీ అంత ఫీల్ అవ్వకల్లా, మన దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ మనకే ఇచ్చారు. ఒక నిమిషం, సాయిగడ మనీ తీసుకుని పారిపోతే కేసు గారికి డబ్బులు ఎలా ఇచ్చారా? తప్పు చేసింది మంచిగా, కానీ చేసింది తప్పేగా, దానికి పనిష్మెంట్ పడింది. అంటే ఆయన ల్యాండ్ పేపర్లు తాకట్టు పెట్టాడు, అందులో 25,000 నీకు, 1,25,000 వాడికి ఇచ్చాడు. హలో సాయనా, సాయనా సరే వెనకరా. అన్న మాకు డబ్బులు ఎప్పుడైనా ఇవ్వచ్చు, ముందు ఆ డబ్బులు కట్టి ల్యాండ్ పేపర్స్ తెచ్చాను. వద్దురా, అది మీ డబ్బు, నేనే ఎలాగోలా మేనేజ్ చేస్తాను, ఆ డబ్బు మీరు తీసుకోండి. ఎలాగోలా డబ్బులు మాకు తర్వాత ఇద్దు, ముందు డబ్బులు తీసుకెళ్ళి దాన్ని కట్టే, ఓకేనా? సరేరా, నీ ఇష్టం. అన్న డబ్బులు తర్వాత ఇస్తే తీసుకుందామా? అప్పుడు చూద్దాంలే. అని ఎందుకే శృతితో ఏం మాట్లాడవరా? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నా, లేకపోతే నువ్వు వదిలేసాను మంత అవుతూ గడ్డ మంచుకుని పక్కన కుక్క పళ్ళు వేసుకుని తిరుగుతూ అనుకున్నావు ఏంటి? నేను అలా ఏం అనుకోను, కానీ అలానే జరిగింది. నువ్వు ఎందుకు బ్రేకప్ చెప్పావు తెలియక పిచ్చెక్కుతుంది. వంశీ అది కాదు వంశీ. అయినా నా లవ్ ఎందుకు యాక్సెప్ట్ చేసు? బ్రేకప్ చెప్పడానికి కదా. వంశీ అది కాదు. ప్లీజ్ అలా పిలవకు. నీతో చాలా విషయాలు చాలాసేపు మాట్లాడాలనుకున్నా, కానీ ఇప్పుడు అది అవసరం లేదు. నువ్వు బాధపడుతున్నట్టు ఇంచు కూడా అనిపించట్లా. నేను బాధపడ్డాను, ఇప్పటికీ బాధపడుతున్నాను. నీకు బ్రేకప్ చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను, ఇప్పుడు నీ బాధ చూసి ఇంకా బాధపడుతున్నాను. నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ ఉంది. మా అమ్మ నాన్న అడిగిన ఒకే ఒక క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు. ఏం క్వశ్చన్ అది? మా పరువు ముఖ్యమా, మీ ప్రేమ ముఖ్యమానా? మా ప్రాణం గొప్పదా, మీ ప్రేమ గొప్పదా అని మా అమ్మ నాన్న క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ ఏం చెప్పలేకపోయాను. అలా సైలెంట్గా ఉండిపోయాను.
సైలెన్స్తో వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయాను. సారీ. సర్లే, ఇంతకీ మీ ఆయన ఎలా ఉంటాడు? మంచోడేనా? నీతో మాట్లాడాలనగానే ఆయనే తీసుకొచ్చారు. అయితే నువ్వు చాలా లక్కీ. అర్థం చేసుకుని హస్బెండ్ వచ్చాడుగా. ఏమండి? హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? వంశీ. వంశీయా? నా పేరు కూడా వంశీయే. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది బ్రో. ఎందుకు బ్రో? దీన్ని ఎలా ఎగుతారో ఏంటో. అవునా? చూడండి ఎలా చూస్తుందో. మై గాడ్ బ్లెస్ యూ బ్రో. ఏమైపోతాం ఏంటో. వాడు అలా అంటుంటే నువ్వేం అనవేంటి? నువ్వే ఏం మాట్లాడకపోతే నేనేం మాట్లాడను? ఇంటికి పద, నీ పని చెప్తా. అంతేగా అంతేగా. పైకి చాలా ఫన్నీగా ఉన్నా లోపల పెయిన్ అలానే ఉంది. నువ్వు మీ అమ్మ కోసం ఆలోచించావు చూడు, అక్కడ ఇంకా నచ్చేసావు. ఒక నార్మల్ పర్సన్లో ఉండి ఆలోచిస్తే అమ్మ నాన్న ప్రేమ ఎక్కువ అంట, కానీ ఒక లవర్ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే ఆ స్టేట్మెంట్ సపోర్ట్ చేయలేకపోతుంది. కానీ ఒకటి మాత్రం నిజం, అన్కండిషనల్గా లవ్ చేసే ప్రతి లవ్ గొప్పదే, ప్రతి లవరు గొప్పోడే. అన్కండిషనల్ లవ్ ఈస్ ద గ్రేటెస్ట్ లవ్ ఇన్ ద వరల్డ్.